హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఒక మంచి కథను తీసుకువచ్చానండి. ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే ఈ స్టోరీ మరికొందరికి వెళ్ళి వాళ్ళ ఆదరాభిమానాలు కూడా నాకు దక్కుతాయి. ప్లీజ్ మీకోసం ఇంత కష్టపడుతున్న నా కోసం మీరు ఒక్క లైక్ ఇచ్చి మీ అభిమానాన్ని తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వైజాగ్ అదొక అందమైన విల్లా. చాలా స్పేస్లో ఉన్న ఇల్లు చుట్టూ గార్డెన్తో చూడగానే మతిపోయేలా ఉంది. ఆ ఇంటికి యజమాని దశరథ్ గారు, ఆయన భార్య వసుధ. ఇద్దరికీ పెళ్ళైన చాలా కాలానికి పుట్టిన ఒకే ఒక్క కూతురు వెన్నెల. తను ఇప్పుడు ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ఉంది. ఇంట్లో అందరికీ గారాలు పట్టి అల్లరి పిల్ల, అలాగే అమాయకురాలు కూడా. చాలా సంవత్సరాలకు లేక లేక కలిగిన సంతానమని ఇంట్లో అందరూ గారాబం చేస్తూ ఉంటారు. ఆ ఇంట్లో ఒక్క వెలుగును సృష్టించింది అని వెన్నెల అని పేరు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. వెన్నెల తాతగారు వైజాగ్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దశరథ్. ఆ బిజినెస్ ని అందిపుచ్చుకుని ఎన్నో సోపానాలు అధిగమించి ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నారు. వాళ్ళకి దేనికి లోటు లేదు. అష్టైశ్వర్యాలతో సంతోషాలతో తొలతూగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన చిక్కల్లా వెన్నెలకు పెళ్లి చేయడమే. తనకు త్వరగా పెళ్లి చేయాలని తల్లి వసుధ ఆరాటం. ఎందుకంత తొందర అనేది దశరథ్ గారి ఆలోచన. మీకేం తెలీదు, ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందరికీ సంతోషం. మనకి ఎలాగో పిల్ల లేటుగా పుట్టింది, తనకైనా తొందరగా పెళ్లి చేస్తే వచ్చే మనవళ్ళు మనవరాళ్లతో మనం ఆడుకోవద్దు అంటున్న వసుధని వింతగా చూశారు దశరథ్ గారు. నువ్వు మరీ వసుధ, నువ్వు ఏ కాలంలో ఉన్నావు? పిల్లలని తమ ఇష్టానికి చదువుకోనివ్వు, తర్వాత సంగతి తర్వాత అని అన్నారు ఆయన. ఏంటమ్మా కోడలి పిల్ల, మా అబ్బాయిని తెగ విసిగించేస్తున్నావు అంటూ వచ్చింది అత్తగారు అనంతలక్ష్మి. చూడండి అత్తయ్య, అమ్మాయికి పెళ్లి చేద్దాము అంటే నా మాట వినడం లేదు. పిల్లాడి కోసం ఎక్కడైనా వెతకాలా? 2 ఆడపడుచులకు 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నీకు వెతికే అవసరం కూడా లేకుండానే ఉన్నారు కదా అని అంది వసుధ. కోడల మాటలకి అనంతలక్ష్మి పొంగిపోయింది. ఆ మాటలకి నా కోడలికి ఆడపడుచులంటే ఎంత అభిమానం, వాళ్ళ కొడుకుల మీద మంచి అభిప్రాయం ఉందని మురిసిపోయింది అనంతలక్ష్మి. వేరే ఎవరినో చూడడం ఎందుకు? ఆకాష్ ఉన్నాడు, అలాగే అభిరామ్ ఉన్నాడు. ఇద్దరిలో తమకి ఎవరో ఒకరిని స్వయంవరం పెట్టుకోమని నచ్చిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేద్దాం అని అంది అనంతలక్ష్మి. నువ్వు మరీ అమ్మా, ఇదేమైనా రాజుల కాలమా స్వయంవరం అనడానికి అన్నాడు దశరథ్. అప్పుడే అక్కడికి వచ్చిన తాతగారు, ఇప్పుడు స్వయంవరం అని డైరెక్ట్ అనడం లేదు, కానీ వాళ్ళ ఇష్టమైన వారిని సెలెక్ట్ చేసుకుంటున్నారు కదరా అంటూ వచ్చి సోఫాలో కూర్చున్నారు. పని అమ్మాయి వచ్చి అందరికీ కాఫీ ఇచ్చి వెళ్ళిపోయింది. మీరు ఎన్నైనా చెప్పండి, కోడలి నోటి వెంబట వచ్చిన మాట మాత్రం సత్యం. 2 ఆడపిల్లలు, వాళ్ళకి ప్రయోజకులైన కొడుకులు ఉన్నప్పుడు మనం వేరే సంబంధం కోసం వెతికే అవసరం ఏముంది? ఇద్దరినీ పిలిపిద్దాం, ఎవరికి ఆసక్తి ఉందో తెలుసుకుందాం అని అన్నారు అనంతలక్ష్మి. ఇది మరీ బాగుంది. అమ్మాయిని అడుగుతావా అబ్బాయిలను అడుగుతావా? ముందు అమ్మాయికి విషయం మెల్లిగా చెప్పండి. తన ఇష్టానుసారం మనం అడుగు ముందుకు వేద్దాం. ముందే చెప్పకుండా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వచ్చాక చెప్తే బాధపడదా? బాధ ఏమో కానీ కంగారు పడుతుంది ముందుగా. అప్పుడు ఎటు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి అయిపోతుంది. కీడించి మేలించమన్నారు. ఇద్దరూ నచ్చాలని రూల్ లేదు. తనకు బయట ఎవరైనా కూడా నచ్చి ఉండవచ్చు అని అంటున్న తాతగారిని విస్మయంగా చూశారు ఇంట్లో వాళ్ళందరూ. మావయ్య గారు, మీరు అలాంటి టెన్షన్స్ పెట్టకండి, నా గుండె అసలే చాలా సున్నితం అని అంది కోడలు వసుధ. ఏంటమ్మాయి అలా అంటావు? నేను నిజమే కదా చెప్తున్నది. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసి కూడా నీ ఇష్టానికి నువ్వు అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? మా తరంలో అలా జరిగాయి.
మీ తరం నుంచి ఇష్టమైన పెళ్ళిళ్ళే కదా చేస్తాము. అలాంటిది నీ కూతురికి నీకు నచ్చిన వారిని ఎలా చేస్తావు అని అన్నాడు తాతగారు. వసుధ సిగ్గుపడింది. తన మాటలకి చేష్టలకి. నిజమే, నేను నచ్చిన అతన్ని పెళ్లి చేసుకున్నాను. మరి నా కూతురికి ఎందుకు ఆ అవకాశం కల్పించలేదు అని దశరథ్ వైపు చూసింది. ఆయన కూడా నిజమే నాన్నగారు, ముందు వెన్నెలను అడుగుదాం, తర్వాత ప్రొసీడ్ అవుదాం అని అన్నాడు. అదే విల్లాలో చాలా పెద్ద గదిలో ఒక విలాసవంతమైన బెడ్ మీద బాంబే డైయింగ్ బెడ్షీట్ చాలా నీట్గా పరిచి ఉన్నాయి. దాని మీద బెడ్షీట్ కప్పుకొని నిద్రపోతుంది ఒక అందమైన అప్సరస. ఆమెనే వెన్నెల. పాలుగారే బుగ్గలతో, ఇంకా పసితనం పోని మేనిఛాయతో, తుమ్మెద రెక్కలాంటి కనుబొమ్మలతో చాలా అందంగా ఉంది. క్రమ పద్ధతిలో శ్వాస తీసుకుంటున్నప్పుడు ఆమె ఏదో అందాలు కదులుతూ ఉంటే మన్మధుని మతిపోతుంది. ప్రవరాక్షుడికి కూడా కోరిక పుడుతుంది. అప్పుడే ఆ గదిలోకి అడుగు పెట్టింది వసుధ. ఎవరో తన గదిలోకి వచ్చారని తనకి తెలియగానే ఒక కన్ను తెరిచి చూసింది వెన్నెల. తల్లి కనిపించగానే చాలా లైట్ తీసుకుని రిలాక్స్డ్గా మళ్ళీ పక్కకు తిరిగి పడుకుంది. ఏంటే ఇది, రూమ్ ఇంత క్లమ్జీగా పెట్టుకున్నావు అని చిందరవందరగా ఉన్న రూమ్ అంతా నీట్గా సర్ది పక్కకే వచ్చి కూర్చుంది వసుధ. ఏంటమ్మా ఇలా వచ్చావు, నన్ను కాస్త పడుకోనివ్వవు అని ఫ్లోర్ టు సీలింగ్ ఉన్న గ్లాస్ డోర్ నుంచి లైట్గా కనిపిస్తున్న బయట రోడ్డుని చూస్తుంది. ఇంకా ఎంతసేపు పడుకుంటావు బంగారం, కిందకి రా, అందరూ నీకోసమే డైనింగ్ హాల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను చూడనిదే ఇంట్లో ఎవరు ముద్ద కూడా ముట్టరు, మీకు బాగా తెలిసిందే కదా అని అనడంతో, అబ్బా సెంటిమెంట్తో చంపేస్తున్నావు మమ్మీ అని లేచి వాష్రూమ్లోకి వెళ్ళింది వెన్నెల. నేను సెంటిమెంట్తో కాకుండా ఎలా కొట్టగలను చెప్పు, అన్నిటికీ అన్ని రీజన్స్ చెప్తావు అని కూతుర్ని ముద్దుగా కసురుకుని పనమ్మాయిని పిలిచి రూమ్ క్లీన్ చేయించింది వసుధ. బాత్రూంలోకి వెళ్ళిన వెన్నెల తన డ్రెస్ విడిచి అద్దంలో తనని తాను చూసుకుంది. వెన్నెల శిల్పంలో దగదగ మెరుస్తూ ఉన్న తన ఒంటిని చూసి తన పెదవులు విచ్చుకున్నాయి. ఆహా, ఎంత బాగున్నావే వెన్నెల, ఈ అందం ఎవరి సొంతం అవుతుందో అని నిట్టూర్చి హెయిర్కి షవర్ క్యాప్ పెట్టుకుని షవర్ ఆన్ చేసింది. నీటి జల్లుల మీద పడుతున్నప్పుడు నుదురు మీద నుంచి జారుతూ తన శరీరాన్ని తడుపుతూ కాలవేళ్ళని తాకి నేరుగా డ్రైన్ అయిపోతున్నాయి. షవర్ జెల్తో ఒంటిని బాగా రుద్ది స్నానం చేసి బయటికి వచ్చేసరికి తన గది ఎప్పటిలా చాలా నీట్గా ఉంది. రూమ్ ఫ్రెషనర్స్ కూడా ఆన్ చేసి వెళ్ళడంతో మంచి అరోమా ఆ గది మూలాన్ని తాకింది. అలాగే టవల్తో వెళ్ళి గ్లాస్ వాల్స్ మీద ఉన్న బ్లేడ్స్ పక్కకు జరిపింది. బయట నుండి తన లోపలికి కనిపించదు కాబట్టి అలా చూస్తున్న డ్రెస్ చేంజ్ చేసుకుంది. జీన్స్ క్రాప్ టాప్ వేసుకుని సహజంగా ఎర్రగా ఊరుస్తున్న పెదవులకి లైట్గా లిప్ బామ్ రాసి మొహానికి కొంచెం క్రీమ్ అప్లై చేసుకుని హ్యాండ్కి డిజిటల్ వాచ్ పెట్టుకుని అన్నీ కిందకి దిగింది. వెన్నెల అలా నడిచి వస్తూ ఉంటే అందరూ తనని చూస్తూ ఉన్నారు. ఏంటి ఈరోజు అందరూ నన్ను చాలా స్పెషల్గా చూస్తున్నారు, ఎనీథింగ్ సీరియస్ అని అంది వెన్నెల డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటూ. అనంతలక్ష్మి మాట్లాడుతూ, అవునే పిల్ల, నీకు అమ్మ నాన్న పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు, నీకు పెళ్లి చేయడం ఇష్టమేనా అని అడిగింది. వాట్ నాన్ సెన్స్, అప్పుడే పెళ్ళా, ఇంకా 2 ఏళ్ళు చదువు ఉంది, అది ఎవడు చదువుతాడు అని ఇంత తొందరగా పెళ్లి చేసుకుని ఏం చేయాలి అని దశరథ్ గారి వైపు తిరిగి, ఏంటి డాడీ ఇది, ఇప్పుడే పెళ్లి చేసేసి నన్ను ఇంట్లోంచి పంపించేస్తారా అని పప్పి పేస్తూ అడిగింది వెన్నెల. దశరథ్ గారి గుండె బటర్ కంటే ఫాస్ట్గా కరిగిపోయింది. ఆ క్షణం వెన్నెల ఫేస్లో 1 సంవత్సరం పాప కనిపించింది ఆయనకి. నువ్వు నా బంగారు తల్లి, నువ్వు ఎప్పుడు ఇంట్లోనే
నా గుండెల మీద ఉంటావు అని అన్నాడు ప్రేమగా. ఒరేయ్ నాని, నీ బిడ్డ ఏం చిన్నది కాదు. ఆ వయసుకి నేను నిన్ను కనేశాను. మరి చిన్నపిల్ల అంటే బాల్య వివాహం చేస్తున్నావా అని అడిగారు. ఏంటమ్మా, నిన్ను పెళ్లి చేసుకోమన్నాము కానీ ఇంట్లోంచి వెళ్ళిపోమన్నామా? మీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకో అని అందరి ముందే నీకు 2 బావలు ఉన్నారని తెలుసు కదా! ఒకళ్ళు ఆకాష్, ఇంకొకళ్ళు అభిరామ్. ఆకాష్ ఇక్కడే వైజాగ్‌లో స్టార్టప్ కంపెనీ అని పెట్టి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా అభిరామ్ ఫారెన్ వెళ్ళి చదువుతున్నాడు. బిజినెస్ కూడా అక్కడే చేద్దామని అనుకుంటున్నాడు. మీకు ఏ సంబంధం ఇష్టమైతే అదే చెప్పు. వాళ్ళని పిలిపించి మాట్లాడేసి ఇక పెళ్లి బాజాలు మోగించడమే అని నవ్వుతూ అంది అనంతలక్ష్మి. ఓహో, ఆస్తులైతే పోకూడదు కానీ ఇంట్లో వాళ్ళని పెళ్లి చేసుకునే తంటాలు అన్నమాట. అనంతలక్ష్మి, నీకు చాలా తెలివితేటలున్నాయి అని అనంతలక్ష్మి బుగ్గగిలింది వెన్నెల. దశరథ్ గారు నోరు విప్పి, అమ్మా, ఆస్తుల గురించి ఇక్కడ మా పాయింట్ కాదు. మన వాళ్ళైతే నిన్ను బాగా చూసుకుంటారని, మా కళ్ళ ముందు ఉంటావు అని మా ఉద్దేశం. ఇప్పుడు చూస్తున్నావు కదా ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో. ఫారెన్ సంబంధం అని, ఎన్ఆర్ఐ అని ఎవరో తెలియని వ్యక్తికిచ్చి నిన్ను బాధ పెట్టే ఉద్దేశం మాకు లేదు. నువ్వు మాకు ఉన్న ఒకే ఒక్క సంతానానివి. నిన్ను దూరం పంపి మేము బ్రతకలేము. ఇక్కడ సమస్య డబ్బులది కాదు, నీతో మేము పెంచుకున్న అనుబంధానిది. అలా అని నీకు నచ్చని పెళ్లి చేసే ఉద్దేశం కూడా లేదు. నీకు పూర్తిగా నచ్చితేనే ఏదైనా జరుగుతుంది. ఇందులో సమస్య లేదు అని దశరథ్ గారు చాలా కూల్గా వివరించారు వెన్నెలకి. ఓకే డాడీ, మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. అయినా వాళ్ళిద్దరినీ చూసి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు. కొంచెం అబ్జర్వ్ చేశాక నచ్చితే చెప్తాను. లేదంటే ఇంకా మీరు ఆ విషయాన్ని వదిలేయాలి. అలా అని నాకు మాటిస్తేనే మంచిది అని కండిషన్ పెట్టింది. అబ్బో, ఇది ఎప్పటి నుంచే ఎందుకు కండిషన్స్ పెడుతుంది? వసుధ, నీకు రాను రాను తిప్పలే అని నవ్వింది అనంతలక్ష్మి. అవును, తిప్పలే అని మూతి ముడిచింది వెన్నెల. ఆ ముద్దు మొహాన్ని చేతుల్లోతో తాకి ముద్దు పెట్టుకున్నాడు దశరథ్. నా బంగారు తల్లి. తన ప్లేట్లో స్వయంగా టిఫిన్ వడ్డించి తినిపించాడు. ఒరేయ్, ఇంకా ఇలాగే తినిపిస్తూ ఉంటే అది పెళ్ళి వద్దు, ఏమీ వద్దు, ఇక్కడే ఉండి నీతో ఇలాగే గారాబం చేయించుకుంటూ ఉంటుంది కసిరింది అనంతలక్ష్మి. సరే అమ్మా, తను ఎంత పెద్దదైనా నా కూతురే కదా అని అన్నాడు దశరథ్. పొంగిపోయింది వెన్నెల ఆ మాటలకి. వెన్నెల కాలేజీకి వెళ్ళి తన బ్యాగ్ని వెంటేసుకుని క్యాంటీన్లో కూర్చుంది. చూడండి గాయస్, ఈరోజు మా ఇంట్లో ఒక డిస్కషన్ జరిగింది. ఏంటంటే నాకు 2 అత్తలు ఉన్నారు. వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు. నాకంటే పెద్దవాళ్ళు బావలవుతారు. సో మా డాడీ మమ్మీ వాళ్ళిద్దరిలో ఒకరినిచ్చి నాకు మ్యారేజ్ చేసే ఆలోచనలో ఉన్నారు అని అనౌన్స్ చేసింది. కొందరు హ్యాపీగా ఫీల్ అయినా కొందరు అప్పుడే పెళ్ళింటే అని అడిగారు. సారీ డియర్స్, ఇది నా డిసిషన్ కాదు, పూర్తిగా మా డాడీది. నేను డాడీకి ఎదురు చెప్పను అని తెలుసు కదా. సో ఓకే అనేసాను. కానీ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళ ప్రజెంట్ స్టేటస్ ఏంటి, వాళ్ళ మేనర్స్ గురించి కూడా థింక్ చేయాలి కదా అని అంది వెన్నెల. యూ, అదే పద్ధతి కూడా. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ చెప్పు, వెతుకుదాం అని చాలా ఉత్సాహంగా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ. వెన్నెల నవ్వుతూ ఆకాష్ అభిరామ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చెప్పింది. వాళ్ళిద్దరూ బిజినెస్ ఫీల్డ్లో ఉండడంతో అకౌంట్స్ పబ్లిక్గానే ఉంచుకున్నారు. వావ్ విన్నీ, ఇతను చాలా హాట్గా ఉన్నాడే
అని ప్రొఫైల్ చూపించింది ఒక ఫ్రెండ్. అది చూసిన వెన్నెల కూడా హ్యాపీ అయింది. అతను మా పెద్ద కొడుకు ఆకాష్ బాగున్నాడు అని నవ్వేసరికి ఇతను మరింత హాట్గా ఉన్నాడు అని అభి ఫోటో చూపించింది. అతని లుక్కి కూడా ఇంప్రెస్ అయింది వెన్నెల. ఏంటి ఇద్దరికిద్దరు కరెంటు స్తంభాల పొడుగ్గా మాత్రమే కాకుండా కరెంటు పుట్టించేలా హాట్గా కూడా ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంది వెన్నెల. తన మనసులోనే బయటికి అంటే ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటారని తన ఫీలింగ్. మరి ఫ్రెండ్స్ అందరూ కలిసి రెండు జట్టుగా సపరేట్ అయ్యి ఒకరు అభిని ఒకరు ఆకాష్ని సపోర్ట్ చేస్తూ వెన్నెల కన్ఫ్యూషన్ని మరింత పెంచారు. ఇంట్లో జరిగిన విషయం ఎలాగో తెలుసుకున్న అనంతలక్ష్మి కూతుళ్ళిద్దరూ సాయంత్రానికి దిగబడ్డారు. ఇంట్లో వాళ్ళని చూసిన వసుధ సంతోషంగా రిసీవ్ చేసుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళింది. బయటికి నవ్వుకున్న కళ్ళల్లో ఒత్తులు దూసుకుంటున్నారు అక్క చెల్లెళ్ళిద్దరూ. ఇద్దరికి నేరుగా ఎలాంటి గొడవ లేకపోయినా వాళ్ళ భర్తలకి బిజినెస్ విషయాలలో కొంత రైవలరీ ఉండడంతో అక్క చెల్లెళ్ళైన అమల విమలలకి కూడా మాటలు లేవు. ఏంటే ఎలా ఉన్నారు ఇద్దరు ఒకేసారి దిగబడ్డారు అని అంది అనంతలక్ష్మి వచ్చిన ఇద్దరు కూతుర్లని చూస్తూ. అమ్మా ఆరోగ్యం ఎలా ఉంది అని పలకరించారు. పేరుకు ఒకే ఊరిలో ఉన్నామనే కానీ ఒక్కసారి కూడా పలకరించిన పాపాన పోలేదు. ఏ అంతగా కళ్ళకి కనబడడం లేదా? మీ అమ్మా నాన్న అని ఇద్దరిని దులిపి మళ్ళీ తన తల్లి ప్రేమ చూపించింది అనంతలక్ష్మి. అలా సెంటిమెంట్ గడిచేసరికి వెన్నెల వచ్చేసింది. వెన్నెల పేరుకు తగ్గినట్లు వెన్నెల బొమ్మల పిండి ముద్దల వంపు సొంపులతో నిగనగలాడుతూ ఉంటే అత్తలిద్దరూ ఎవరి కొడుకు పక్కన వారిని ఊహించుకుంటూ కలలో తేలిపోయారు. హాయ్ పెద్దత్త చిన్నత్త అని వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చున్న మేనకోడల్ని సొంత కోడల్ని చేసుకోవాలనే పంతం ఇద్దరిలో పెరిగింది ఆ క్షణంలో. అయినా ఏంటి విషయం ఇద్దరు ఒకేసారి వచ్చారు? ఏదైనా విశేషం ఉందా మీ ఇళ్లలో అని అడిగింది. వాళ్ళు ఎందుకు వచ్చారో ఊహించినా కూడా బయటపడకుండా. అదేంటమ్మా అలా అంటావు, రాకూడదా? మిమ్మల్ని చూడాలని అనిపించింది అని డ్రైవర్ని పిలిచి కారులో ఉన్న బుట్టలు తెచ్చి హాల్లో పెట్టారు. అందులో బాగా మాగిన మామిడి పళ్ళు, దోర జామకాయలు, ఫ్రెష్గా ఉన్న రకరకాల పువ్వులు ఉన్నాయి. ఇవన్నీ మా వారు కొత్తగా రన్ చేస్తున్న ఆర్గానిక్ ఫామ్లోనివి అమ్మా అని పని ఆవిడతో అవన్నీ కిచెన్లో సర్దించింది పెద్దమ్మాయి అమల. విమల మాత్రం తన చేతిలో ఉన్న బ్యాగ్ తీసి ఒక డైమండ్ సెట్ తీసి నేరుగా వెన్నెల మెడలో వేస్తూ ఇది నీకు బాగా సూట్ అయింది అమ్మడు అని అలంకరించింది. వావ్ చిన్నత్త, ఇది చాలా సూపర్గా ఉంది, ఐ లవ్డ్ ఇట్ అని తెగ మురిసిపోయింది. అమలకి చిన్నతనంగా అనిపించింది తన చెల్లెలి ముందు. అయినా ఆ బాధని బయటికి కనబడనివ్వకుండా దాచింది అమల. అమలను గమనించిన చూడనట్లే వదిలి కూతురు సంతోషాన్ని చూస్తుంది వసుధ. తను ముందుగానే నిర్ణయం తీసుకుంది. తన కూతురు ఎవరింటికి వెళ్ళాలి అనుకుంటుందో అది పూర్తిగా తన ఇష్టమే కావాలి అని. అందుకే వేరే ఇతర విషయాల మీద తనకి దృష్టి లేదు. అమల కంటే మిగిలిన వాళ్ళు మరింత ఉన్నత స్థితిలో ఉన్నారు. అభిరామ్ కూడా మంచివాడు, బాగా చదువుకొని వచ్చాడు ఫారెన్లో. ఇక్కడ తండ్రి బిజినెస్ టేక్ ఓవర్ చేయడానికి కాకుండా సొంతంగా జ్యువెలరీ బిజినెస్లో దూసుకుపోతున్నాడు. ఇక ఆకాష్ కూడా అభిరామ్కి ఏం తీసిపోడు. రూపంలో గుణంలో ఎక్కడా తక్కువ కాదు. తను కూడా స్టార్టప్ పెట్టి ఏదో ట్రై చేస్తున్నాడు. కానీ అతను స్ట్రగ్లింగ్లో ఉన్నాడు. అప్పుడే సక్సెస్ అవ్వడం కష్టం. ఏమో ఇదంతా అయ్యేసరికి చూద్దాం అని ఆవిడ కిచెన్ వైపు వెళ్ళారు. వాళ్ళు ఎలా ఉన్నా తమ ఇంటి ఆడపడుచులు కాబట్టి అమల తెచ్చిన వెజిటేబుల్స్తో గుమగుమలాడే వంటలు చేయించి డైనింగ్ టేబుల్ నింపేసింది వసుధ. కిచెన్లో నుండి వస్తున్న సువాసనలకి నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటే ఇంట్లో అందరూ డైనింగ్ హాల్లోకి వచ్చేశారు.
పలకరింపులు, పరామర్శలు అయ్యాక అందరూ భోజనం చేశారు. ఆహా! పెద్దత్త, ఈ వంకాయ కూర చాలా బాగుంది. మన ఫామ్‌లో నుండి మాకు డైలీ పంపించొచ్చు కదా! అన్నీ మీరే తింటారా? అని అడిగింది వెన్నెల. అమల సంతోషపడింది. విమల మొహం మార్చింది. ఖచ్చితంగా వెన్ని, నువ్వొస్తానంటే ఒకసారి అక్కడికి తీసుకుని వెళ్తాను. అక్కడ ఎంత బాగుంటుందో తెలుసా? మీ మావయ్య అక్కడ విల్లా కూడా కట్టిస్తున్నారు. నీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని మొహమంతా పాకగా అంది అమల. అవునా పెద్దత్త, అయితే మా ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకోవడానికి అక్కడికే వస్తాను అని చెప్పి ఇష్టంగా భోజనం చేసింది ఆ రోజు. వెన్నెల అన్నది అని కాదు కానీ, కూరగాయలు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి వదినా అని వసుధ. అందుకే కూరలు ఎన్నడూ లేనంత రుచిగా ఉన్నాయి అని దశరథ్ కూడా అనేసరికి విమలకి ముద్ద గొంతు దిగడం లేదు. ఏదో మొహమాటం కొద్దీ తినేసి వెళ్ళడానికి కారు దగ్గరికి నడిచింది విమల. అమల కూడా ఫోన్ రావడంతో ఇంకా లేచి వెన్నెల నుసట మీద ముద్దు పెట్టుకుని, మా ఇంటికి ఎప్పుడో వచ్చావు, ఒకసారి రాకూడదా? పింకీ నీకోసం అడిగింది అని కూతురు పేరు వాడేసింది అమల. పింకీని కూడా తీసుకుని రావాల్సింది, ఎందుకు ఇంటి దగ్గర వదిలేశావు అని వెన్నెల అంటే, ఇప్పుడు ఇంటర్ కదా, ట్యూషన్ పెట్టించాను, అటు వెళ్ళింది, అందుకే రాలేదు. మంచి కాలేజీలో సీట్ రావాలి అంటే కష్టపడాలి కదా అంది అమల. ఎందుకు, మీకు డబ్బులు బాగానే ఉన్నాయి కదా, డొనేషన్ పెట్టి చదివించలేరా? ఆ ఫ్రీ సీట్ ఎవరికైనా పేద విద్యార్థికి పనికి వచ్చేది అంది వెన్నెల. ఆ మాటకి ఏం సమాధానం ఇవ్వకుండా బయటికి నడిచింది అమల. వెళుతున్న ఇద్దరికి టాటా చెప్పి ఇంట్లోకి నడిచింది. ఏంటి అత్తయ్య, మనం పెళ్లి గురించి మాట్లాడుకున్న సంగతి వాళ్ళకి ఎలా తెలిసింది? ఎవరు చెప్పి ఉంటారు అని అడిగింది వసుధ అనంతలక్ష్మిని. నేనైతే చెప్పలేదు కోడలా, మీ మావయ్య ఊది ఉంటారు. అయినా ఆయనకి పెద్ద అల్లుడు కుటుంబం అంటే బాగా ప్రేమ కదా, అందుకే ఆకాష్కి వెన్నెలని ఇవ్వాలి అని ఈయన తుత్తరా. అవును, వాడికి ఇస్తే తప్పేంటి? కష్ట విలువ తెలిసినవాడు కాబట్టి అటే ఇవ్వాలి అనుకుంటున్నాను. మూతి మీద మీసం మొలచిన ప్రతి వాడు మగాడు కాదు, కష్టం ఎదుర్కొనే దిల్ ఉన్నవాడే మగాడు. వాడికి ఆ మానసిక బలం ఉంది. నా మనవరాలు సుఖపడుతుంది అని భావించి నేను నా పెద్ద కూతురికి ఫోన్ చేశాను. కానీ చిన్నదానికి నేను చేయలేదు, మీ అత్తయ్యనే చేసి ఉంటుంది అని అన్నాడు ఆయన. మీరు మీ చేదస్తం, నేనేదో టీవీలో సీరియల్స్ చూసుకుంటా ఉంటే నన్నంటారే. నేను కాదు, ఇంట్లో పనివాళ్ళలో ఎవరైనా ఉన్నారేమో, ఇక్కడ విషయాలు అక్కడికి ఊదేవాళ్ళు అని వసుధకి అనుమానం కలిగించేలా చేసింది అనంతలక్ష్మి. సర్లేండి అత్తయ్య, ఎలా చెప్పినా ముగిసింది కదా, అయినా అమ్మాయి ఇష్టపడిన వాళ్ళకి ఇచ్చి చేద్దాం అనుకున్నదే కదా, గొడవేం లేదు అని తమ గదిలోకి వెళ్ళిపోయారు. లేత గులాబీ రంగు పరదాల చాటుగా సూర్యకిరణాలు ఆ గదిలోకి ప్రవేశిస్తున్నాయి. కింగ్ సైజ్ బెడ్ మీద పూల రాశిలా పడుకుని ఉంది వెన్నెల. రాత్రంతా ఇద్దరు బావల గురించి ఆలోచిస్తూనే నిద్రపోయింది. మార్నింగ్ అలారం చప్పటికి లేచి కూర్చుని ఇక మళ్ళీ పడుకోబుద్ధి కాక గార్డెన్లోకి వెళ్ళింది. అప్పుడే అక్కడ ఉయ్యాల బల్ల మీద కూర్చుని పేపర్ చదువుతున్నారు తాతయ్య గారు. పక్కనే స్విమ్మింగ్ పూల్లో హంసలు తిరుగుతున్నాయి, వాటికి ఇష్టం వచ్చినట్లు. పూల్లో కాలు పెట్టి తాతగారికి చెరువులో కూర్చుని గుడ్ మార్నింగ్ తాతయ్య అని కార్డ్లెస్ ఫోన్ నుండి కిచెన్లో కాల్ చేసి స్ట్రాంగ్ కాఫీ పట్టుకుని రమ్మని ఆర్డర్ వేసింది. తాతయ్య, మీరు కాఫీ తాగేశారా? మీకు కూడా చెప్పనా అని అడిగింది వెన్నెల. నేను తాగేశాను, మళ్ళీ ఇప్పుడు కాదులే. కానీ ఏంటి, కళ్ళు ఎర్రగా అయ్యాయి, కళ్ళతో నిద్ర పట్టిందా, ఏదైనా ఆలోచిస్తున్నావా అని అడిగారు. పెళ్ళి గురించి థింక్ చేస్తున్నాను. ఆర్డర్ పాస్ చేశారు కదా, ఇక అలా చేయకుండా ఎలా ఉంటుంది? అందుకే నాకు సరిగ్గా నిద్ర ఉండటం లేదు కంప్లైంట్ ఇచ్చింది తాతగారికి. ఇందులో అంత ఆలోచించే విషయం ఏముంది చెప్పు,
ఇద్దరిని చూడు, మాట్లాడు, మనసులో నిర్ణయం తీసుకో, మీ నాన్నకి విషయం చెప్పు, అంతే, సింపుల్గా అయిపోయేదానికి ఎందుకు అంత ఆలోచన అని అన్నారు. ఇది ఎందుకు సింపుల్గా అయిపోతుంది అనిపించడం లేదు. ఒకసారి ఇద్దరిని చేసుకోలేం కాబట్టి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. నాకెందుకో చిన్నబావ అయితేనే కరెక్ట్ అనిపిస్తుంది అని అంది తాతగారితో. ఆయన మనసు చివుక్కుమంది. కానీ బయటికి చూపించకుండా ఎందుకో కారణం తెలుసుకోవచ్చా అని అడిగారు ఆయన. కారణం అంటూ ఏమీ లేదు. ఇద్దరూ సమవుజ్జీలు అయినప్పుడు కొంచెం మంచి స్టేటస్లో ఉన్న వాళ్ళని చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. నేను తప్పుగా అన్నానా అని అడిగింది వెన్నెల. నువ్వు అందుకే ఇద్దరిని కలుపు, కలిసి మాట్లాడు, అప్పుడే ఒక నిర్ణయానికి రా. అంతేకాని వాళ్ళు చెప్పారు, వీళ్ళు అన్నారు అని కాదు. అవతల వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ నీ నిర్ణయాలు కాకూడదు, ఇది గుర్తుపెట్టుకో అని హెచ్చరించాడు ఆయన. అప్పుడే కాఫీ రావడంతో తాగుతూ నీటిపై తేలుతున్న హంసలన్నీ చూస్తుంది వెన్నెల. రాత్రి తన పేరెంట్స్ మాట్లాడుకున్న మాటలు లీలగా గుర్తు వస్తుంటే ఆ జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయింది. అభిరామ్కి వెన్నెలని ఇవ్వాలి అని అనిపిస్తుందండి, చెప్పింది వసుధ. ఎందుకలా అనుకుంటున్నావు వసు? ఇప్పుడు ఆకాష్కి ఏమైంది అని కాదండి. ఆకాష్ ఇప్పుడే కంపెనీ స్టార్ట్ చేశాడు. ఇంకా ఎదిగేసరికి చాలా సమయం పడుతుంది. అలాగే వాళ్ళు ఇంతకు ముందు కూడా ఆస్తులు అమ్ముకున్నవాడే. మళ్ళీ అలాగే ఏమైనా అయితే నేను తట్టుకోలేను. అమ్మాయి భవిష్యత్తు బాగుండాలి అని అంది వసుధ. సర్లే వసు, నాకు ఎవరైనా ఇబ్బంది లేదు. అభి కూడా మంచివాడే, అలాగే పైకి వచ్చాడు. రేపు మాట్లాడుకుందాంలే, ఇప్పుడు పడుకో అని వసుధని మీదకి లాక్కున్నారు దశరథ్. అక్కడ నుండి వెళ్ళిన వెన్నెల ఎక్కువ ఆలోచించకుండా అభిరామ్ అయితే నాన్నకి కూడా ఇష్టం కాబట్టి చిన్నత్త కొడుకునే పెళ్లి చేసుకుంటాను అని అనౌన్స్ చేద్దామని నిర్ణయం తీసుకుంది. అదే ఆలోచనతో వెళ్ళి హాల్లో ఉన్న పెద్దవాళ్ళందరి సమక్షంలో నేను అభిరామ్ బావని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పింది. ఆడవాళ్ళు సంతోషపడ్డారు. మగవాళ్ళ మొహంలో కాగడ పెట్టి వెతికినా ఎలాంటి వెలుగు లేదు. కానీ అమ్మాయి ఇష్టాన్ని కాదనలేక, సరే విమలని చిన్నల్లుడిని పిల్లని చూసుకోవడానికి రమ్మని చెప్పండి అని అనంతలక్ష్మి గారు అనడంతో ఆయన ముభావంగా తలని నిలువుగా ఊపారు. వాళ్ళు అటు వెళ్ళగానే దశరథ్, నువ్వేమనుకుంటున్నావు అని అడిగారు పెద్దాయన. నిజం చెప్పనా నాన్న, నాకు అభిరామ్ మీద వ్యతిరేకత ఏమీ లేదు, కానీ ఆకాష్ అయితే బాగుండేది అనే ఫీలింగ్ మాత్రం ఉంది. పోనీలేండి, ఎవరైనా ఏముందిలే, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు. తాతగారు ఫోన్లో చాలాసేపు మంతనాలు జరిపి సైలెంట్గా కూర్చున్నారు. తమ్ముడు కబురు పెట్టగానే రివ్వున బాణంలో దూసుకు వచ్చింది విమల తన భర్తతో. వసుధ వాళ్ళకి తగిన మర్యాదలు చేసి అందరూ కూర్చున్నాక అసలు విషయానికి వచ్చారు. బావా, అభిరామ్కి వెన్నెలని అడగడానికి వచ్చాము. మీరు అందరూ ఒప్పుకుంటే ఈ వైజాగ్ నగరం మారుమోగేలా చేస్తాను వాళ్ళిద్దరికీ పెళ్ళి అని చాలా హుషారుగా మాట్లాడాడు జగన్నాథం, అభిరామ్ తండ్రి. ఆయన చేతిని చాపగానే వెన్నెల నవ్వుతూ ఆయన పక్కకు వెళ్ళి కూర్చుంది. విమల సంబరం మామూలుగా లేదు. ఇటు వసుధ, అనంతలక్ష్మి కూడా హ్యాపీనే. ఇక ఆ ఇంట్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. మంచి ముహూర్తం అది చూసుకుని పంతులు గారిని పిలిచి ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించారు. అమల ఫ్యామిలీకి కూడా పిలుపు వెళ్ళింది. ఆ రోజు అంతా ఆమె మనసులో లేదు. పుట్టింటికి తనకి శాశ్వత దూరం వచ్చేసింది అని ఫీల్ అయ్యింది. ఎంగేజ్మెంట్కి సన్నాహాలు జరుగుతూ ఉంటే వెన్నెల వసుధ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఇంత తొందరగా జరుగుతుంది పెళ్ళి అని అడిగింది. పెళ్ళి ఒప్పుకునే వరకే నీ బాధ్యత, తర్వాత అంతా మా పనే అంది. అది కాదమ్మా, ఒకసారి బావతో మాట్లాడాలి కదా,
తను నన్ను ఇష్టపడే చేసుకుంటున్నాడా, లేదా నాలాగే పెద్దవాళ్ళ కోసమే చేసుకుంటున్నాడా అని తెలుసుకోవాలి కదా అంది వెన్నెల. అదేంటే అలా అంటావు? నిన్ను మేమేమైనా బలవంతంగా ఒప్పించామా అని కంగారు పడింది. ఎక్కడ పెళ్ళి వద్దంటుందో అని. అది కాదమ్మా, నేను బలవంతంగా కాదు, కానీ మీ ఇష్ట ప్రకారం చేసుకుంటున్నాను. బావ కూడా అలాగేనా అని నా ఉద్దేశం అని అంది వెన్నెల. సరే, డాడీతో చెప్పి మీరు కలుసుకుని ఏర్పాటు చేస్తాలే అని అభయం ఇచ్చింది వసుధ. దశరథ్ గారు కూతురు కోరిక మేరకు ఇద్దరికీ మాట్లాడుకోవడానికి ఒక అవకాశం కల్పించారు. అలా బీచ్ రోడ్లో ఉన్న రూప్ టాప్ రెస్టారెంట్ మొత్తాన్ని బుక్ చేశాడు ఆ సాయంత్రం. రెస్టారెంట్కి వెళ్ళడానికి చాలా శ్రద్ధగా రెడీ అయింది వెన్నెల. పసిడి ముద్దలాంటి బుగ్గలు ఆ లైట్ కాంతులకి తళుక్కుమంటున్నాయి. నల్లని కనురెప్పలకి చీకటిని మొత్తం కాటుకలా పూసాయి. ఎర్రటి పెదాలకి మరింత ఎర్రగా మారేలా లిప్స్టిక్ వేసుకుని ఫ్లోర్ లైన్ ఉన్న బేబీ పింక్ కలర్ డ్రెస్లో సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్లో ప్రిటీగా ఉంది. డ్రైవర్ని ఇచ్చి కారులో పంపించారు వాళ్ళ డాడీ. కారులో కూర్చుని విండోస్ ఓపెన్ చేసి బయట నుండి వచ్చే గాలిని తన మనసుతో ఆస్వాదిస్తుంది వెన్నెల. వెళ్ళగానే అభిని బావా అని పిలవాలా, లేదంటే అభి అనాలా, తను నాకు ప్రపోజ్ చేస్తాడా లేదా అని ఎన్నో అనుకుంటూ రెస్టారెంట్ రాగానే దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్ళింది. వెళ్ళేసరికి అక్కడ రంగురంగుల విద్యుత్ బల్బులు, సువాసన ఇచ్చే ఫ్లవర్ బొకేస్, సెంటెడ్ క్యాండిల్స్తో అందంగా డెకరేట్ చేయబడి ఉంది. నిశ్శబ్దంగా వెళ్ళి ఒక మూలకి ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని ఉంది. అన్నీ మనసుకు నచ్చిన విధంగా ఉన్నాయి, కానీ అభిరామ్ ఇంకా రావడం లేదు. చాలాసేపు అలాగే కూర్చుని ఉండేసరికి విసుగు వచ్చేస్తుంది. ఫోన్ తీసి కాల్ చేస్తుంది, కానీ రీచ్ అవ్వడం లేదు. ఏంటి తను ఇంకా రావడం లేదు? వీలు కాదు అంటే నేనేం ఫోర్స్ చేయలేదు కదా అని అనుకుంటూ ఉండగానే దూరం నుండి ఒక అబ్బాయి వస్తున్నట్లు తెలిసింది. అతని దగ్గరికి వచ్చాక అతన్ని అభిరామ్గా పోల్చుకుంది వెన్నెల. ఏంటి అభి, ఎంత లేట్? ఇంకా వెళ్దాం అని అనుకున్నాను, అంతలో నువ్వు వచ్చావు అని అంది వెన్నెల. కొత్త పాత లేకుండా అభిరామ్ ఆశ్చర్యపోయాడు. వెన్నెల, నిన్ను చూడక 4 ఏళ్ళు గడిచాయి. యు లుకింగ్ ప్రెటీ అని చైర్ జరుపుకొని కూర్చున్నాడు. నువ్వు కూడా హ్యాండ్సమ్గా ఉన్నావు. యాక్చువల్లీ నిన్ను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చూసా, అందుకే వెంటనే గుర్తుపట్టా అని ఏదేదో చెప్తున్న వెన్నెలని తేరిపారా చూశాడు అభిరామ్. ఎన్నో వర్ణించాలని ఉన్న ఆమె అందాలని తాకాలనే ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటే, డిన్నర్ చేస్తూ అవసరం లేకున్నా తన హ్యాండ్స్ టచ్ చేస్తూ రొమాంటిక్గా చూశాడు. కానీ అతని చూపులు వెన్నెల మనసుకు తాకలేదు. ఏదో కృత్రిమ తత్వం ఉంది అతని చూపుల్లో. వెన్నెల యామరపాటుగా ఉండి పెద్దగా గమనించలేదు. వెన్నెల షెల్వి డ్యాన్స్ అని ప్లెజెంట్గా సాఫ్ట్గా ఉన్న మ్యూజిక్కి అడుగులు కదుపుతూ వెన్నెల చేతిని పట్టుకుని డ్యాన్స్ స్టార్ట్ చేశాడు. అది బీచ్ రోడ్డు కావడంతో బీచ్ మీద నుండి వచ్చే గాలి వాళ్ళిద్దరినీ తాకుతూ హాయిగా అనిపిస్తుంది. అలా నాజుగ్గా ఉన్న నడుము పట్టుకుని ఉన్న అభిరామ్ చొరవ తీసుకుని దగ్గరికి వచ్చేసరికి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యింది వెన్నెల. అభి ప్లీజ్ దూరంగా ఉండు అని అతన్ని దూరం జరిపి, నర్వస్గా ఉంది, ఇంటికి వెళదాం అని అడిగింది. అప్పుడేనా అని అభిరామ్ ఫీల్ అయ్యాడు. ప్లీజ్ అని కంపెల్ చేయడంతో ఓకే అనక తప్పలేదు. అసలు ఏదో మాట్లాడాలని వచ్చి ఏది మాట్లాడకుండానే ఇద్దరు బయటకు వచ్చారు. స్వీట్ హార్ట్ అని వెళుతున్న వెన్నెలని పైకి లాక్కుని హక్ చేసుకుని, నీకు ఈ పెళ్ళి ఇష్టమే అని తెలుసు, అండ్ నువ్వు నా ప్రాణం అని నుదుటి మీద ముద్దు పెట్టుకుని స్వయంగా అతనే డోర్ తెరిచి వెన్నెలని కారులో కూర్చోబెట్టి డ్రైవర్కి జాగ్రత్త చెప్పి పంపించాడు. వెన్నెలకి వచ్చేటప్పుడు ఉన్న హృదయంలో సంతోషం వెళ్ళేటప్పుడు ఎంటీగా ఉంది. కారణం తెలియడం లేదు. అభిరామ్ బాగానే ఉన్నాడు, తనని బాగా ట్రీట్ చేశాడు.
అయినా కూడా ఏదో తెలియని బిడియం అడ్డుగా వస్తుంది. తనని పూర్తిగా ఫీల్ అవ్వలేకపోతుంది. కార్ ఇల్లు చేరింది కూడా తెలియనంతగా లోతైన ఆలోచనలోకి వెళ్ళింది. మరుసటి రోజు పొద్దున్నే తెలిసింది ఏమిటంటే ఎంగేజ్మెంట్ లేదని, ఏకంగా 5 రోజుల పెళ్లి చేద్దాము అని ఇరు కుటుంబాల సభ్యులు అనుకుంటున్నట్లు తెలిసింది. అనంతలక్ష్మికి పెద్ద కూతురు జ్ఞాపకం వచ్చింది. రాత్రి భోజనాలు అయ్యాక తన భర్తతో కూర్చుని, ఏమండి, అమలని ఎంగేజ్మెంట్కి రమ్మందామని దశరథ్ అన్నాడు. కానీ ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్ కూడా లేదు. ఇప్పుడు పెద్దమ్మాయి ఎంత బాధ పెట్టుకుని ఉంటుంది. ఒకసారి దాన్ని వెళ్ళి పలకరించి వద్దామా అని అడిగింది. ఆవిడ ఎందుకు పలకరించడం? తనకేంటి? తనకు ఏమైనా తక్కువ? బంగారం లాంటి భర్త, రత్న లాంటి 2 పిల్లలు ఉండగా నీ మనవరాలే తక్కువ అయిందా అని పౌరుషంగా మాట్లాడారు. ఎందుకండి మీకు అంత కోపం వస్తుంది? ఈ వయసులో కోపం అంత మంచిది కాదు. అయినా విమల కొడుకుకి ఏం తక్కువ? అందగాడు, బాగా ప్రయోజకుడును. అయినా పిల్ల ఇష్టపడింది కాబట్టి చేస్తున్నాము. దానికి కూడా ఎందుకండి అంత నానబెడతారు? అయినా మీకు చెప్పాను చూడండి, నాది బుద్ధి తక్కువ అని అన్నారు అనంతలక్ష్మి. వెళ్ళి పడుకో లక్ష్మి, నన్ను ఊరికే విసిగించకు అని ఆయన ఏదో నవల చదువుకుంటూ కూర్చున్నారు. వాళ్ళు అనుకున్నట్లుగానే అమల ప్రతిరోజు బాధపడుతూనే ఉంది. భర్త, పిల్లలు రాకున్నా తను ఒక్కతే ఎంగేజ్మెంట్కి అటెండ్ కావాలి అని అనుకుంది. కానీ అది కూడా జరగడం లేదు. డైరెక్ట్ పెళ్ళి అనేసరికి ఇంకా కోడలి మీద ఆశలు వదిలేసుకోవడానికి నిర్ణయించుకుంది. చిన్నప్పటి నుంచి ఎవరిని పేరు పెట్టుకున్నా ఎందుకో వెన్నెలని చూడగానే తన మనసుకి చాలా హాయిగా, ప్రశాంతంగా అనిపించేది. తన కొడుక్కి సరైన జోడీ అనిపించింది. తన అమాయకత్వం ఇంకా పోని పసితనం తనని చాలా ఆకట్టుకున్నాయి. అయినా ఆకాష్కి ఏం తక్కువ? తనకి సరిపోయే జోడీ వస్తుంది అని మనసులో స్థిమితం చేసుకుంది. కానీ పుట్టింటి నుండి వస్తే ఇంకా బాగుండేది అని ఫీల్ అయ్యింది. ఈ విషయం మాత్రం తన చెల్లెలు విమల అదృష్టవంతురాలు. తను ఎప్పుడైనా అదృష్టవంతురాలే. బాగా సంపాదించే భర్త ఉన్నాడు అని అనుకోగానే తన అంతరాత్మ తనని నిలదీసింది. నీకేం తక్కువయ్యింది? తనకి సంపాదించే భర్త ఉంటే నీకు ప్రేమించే భర్త ఉన్నాడు. ఎందులోనైనా నువ్వే ఎక్కువ అని నిజాన్ని నిర్భయంగా చెప్పింది. నిజమే, నా భర్త నన్ను చాలా ప్రేమిస్తారు. అలాగే కుటుంబ విలువలని గౌరవిస్తూ సమాజ శ్రేయస్సు కోసం కూడా ఆలోచిస్తారు. అలాంటి భర్తని నేనెందుకు తక్కువగా చూడాలి అని కారుతున్న కన్నీటిని తుడుచుకుంది అమల. అప్పుడే అటుగా వచ్చింది పింకీ. ఏంటి మమ్మీ, ఎందుకు అలా డల్గా ఉన్నావు అని అడిగింది. ట్యూషన్ అయిపోయిందా పింకీ? డల్ ఏం లేదమ్మా, బాగున్నాను. ఏమైనా స్నాక్స్ పెట్టనా అని అడిగింది అమల. స్నాక్స్ పెట్టమ్మా, నేను ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్ళింది పింకీ. పింకీ వచ్చేలోపు తనకి నూడిల్స్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద ఉంచి పక్కనే కూర్చుంది. బాగా చదువుతుందేమో, ఆకలి ఎక్కువగా ఉండడంతో ఆవురావురమంటూ నూడిల్స్ తినేసి ఫ్రెష్గా జ్యూస్ తాగేసి మళ్ళీ చదువుకోవడానికి కూర్చుంది పింకీ. ఆకాష్ పింకీని ఎప్పుడూ సూపర్వైజ్ చేస్తూనే ఉన్నాడు. బాగా చదవాలి అని, మంచి ర్యాంక్ సాధించాలి అని చెప్తూ ఉంటాడు. పింకీ అదే మార్గంలో నడుస్తూ బాగా ప్రిపేర్ అవుతుంది. ఇంకో నెలలో ఎగ్జామ్ కూడా ఉంది. భర్త వచ్చేసరికి అమల ఉదాసీనంగా కూర్చుని ఉంది. ఏమైంది అమ్మో అని పక్కకు వచ్చి కూర్చున్నాడు విశ్వనాథం. అమల భర్త, అయ్యో ఎప్పుడొచ్చారు? నేనేదో పరధ్యానంగా ఉండి మిమ్మల్ని గమనించలేదు. ఉండండి, మంచినీళ్ళు తీసుకువస్తాను అని కిచెన్ వైపు వెళ్తూ ఉంటే, వద్దులే, పనమ్మాయి తీసుకువస్తుంది, నువ్వు కూర్చో అని. ఏంటి మొహం డల్గా ఉంది? మీ అన్నయ్య ఇంటి పెళ్లి కబురు నీ దాకా రాలేదా అని అడిగాడు. చేసుకుంటే చేసుకోనివ్వండి, నాకేం బాధ లేదు. కానీ ఎంగేజ్మెంట్ కాకుండా డైరెక్ట్గా పెళ్ళే చేస్తున్నారు.
అలా వెళ్ళి ఇలా వచ్చేయడమే. నా ఇంట్లో ఒక 2 రోజులు ఉండడానికి కూడా నాకు ఇప్పుడు ప్లేస్ లేదు అని బాధపడింది. ఈ ఇల్లంతా నీదే కదా అమ్ము, అయినా నీకు ఇది ఇరుగ్గా ఉంది, కానీ నీ పుట్టింట్లో ఒక ఇరుకు గది కూడా నీకు చాలా విశాలంగా ఉంటుంది కదా అని అడిగాడు విశ్వనాథం. అవునండి, ప్రతి ఆడపిల్ల తన పుట్టింటిని చాలా శ్రద్ధగా ప్రేమగా చూసుకుంటుంది. ఒక మూలలో తనకి చోటు దొరికినా చాలనుకుంటుంది. అవునా, మరి నా హృదయ సీమ ఏలే రాణివి కదా, అక్కడ కూడా నీకు స్థానం వద్దా అని అడిగేసరికి, ఏంటండి ఆ మాటలు, ఈ ఇంటికి మీకు నేనే రాణిని అని చిన్నగా నవ్వింది అమల. అది అలా నవ్వుతూ ఉండు, పిలిచినప్పుడు వెళ్ళు, పిలవకుండా వెళ్ళడం సభ్యత సంస్కారం రెండూ కావు. అది నీకు నేను చెప్పవలసిన అవసరం లేదు. పురాణ కాలం నుండి ఆదరణ లేని పుట్టిల్లు ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటూనే ఉన్నాం. నేనేం మీ అమ్మా నాన్నల్ని, తమ్ముడు మరదల్ని తక్కువ చేసి చూడడం లేదు. కానీ ఇప్పుడు ఆ ఇంటికి వియ్యం అందుకునేది స్వయాన మీ చెల్లెలు కాబట్టి కాస్త జాగ్రత్తగా మసులుకో అని అన్నారు ఆయన. తెలుసండి, నేను జాగ్రత్తగానే ఉంటాను, పిలిస్తేనే వెళ్తాను, లేదంటే ఇంట్లోనే ఉంటాను అని లేచి తన పనిలో పడింది అమల. ఇవన్నీ ఆకాష్ వింటున్నాడు కానీ పట్టించుకోలేదు. ఒక మంచి ముహూర్తాన పెళ్లి పనులు మొదలుపెట్టారు. 2 పశువు దంచడం ఉందని, తలంబ్రాలు కలపాలి అని తనని రమ్మని ఆహ్వానం వచ్చింది అమలకి. ఆ మాత్రానికి పొంగిపోయింది అమల. ఇంట్లో వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఒకతే వెళ్ళి పసుపు దంచి మేనకోడల్ని పెళ్లి కూతురి చేసి తను తీసుకువచ్చిన పట్టుచీర నగలు ఒళ్ళో పెట్టి ఆశీర్వదించింది. వెన్నెల ఎంతగా తరచి చూసినా అమలలో కొద్దిగా కూడా ఈర్ష్య అసూయ కనిపించలేదు. పెద్దత్త ఏం ఫీల్ అవ్వడం లేదు. థ్యాంక్ గాడ్ అని అనుకుంది వెన్నెల. అలా పెళ్లి కూతురు ఫంక్షన్ ముగిసింది. హల్దీ అని, మెహందీ అని అన్నిటికీ పిలిచినా అమల వెళ్ళలేదు. ఊరికే దూరభారం అవుతుంది అనేసి ఊరుకుంది. ఇంకా డైరెక్ట్ పెళ్ళికి అందరం కలిసి వస్తాము అని చెప్పి వెళ్ళిపోయింది. అన్ని తంతులు వెన్నెలకి నచ్చినట్లు చాలా బాగా చేశారు. ఫోటోషూట్ కూడా చేసుకున్నారు కాబోయే దంపతులిద్దరూ. అన్ని ఫంక్షన్స్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. ఆహుతులు అందరూ హాల్ నిండా కూర్చుని ఉన్నారు. పంతులు గారు వేద మంత్రాలను పఠిస్తూ వాటి అర్థాలు చెబుతూ ఉన్నారు. హాల్ మొత్తం మీద 4 పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. దూరం ఉన్న వాళ్ళకి కూడా కనిపించాలని అభిరామ్ నిష్ఠగా గణపతి పూజ చేస్తున్నాడు. పంతులు గారు చెప్పినట్లుగా ఇక్కడ గదిలో అమ్మాయిని సిద్ధం చేస్తున్నారు. పాలమిగడ రంగు పట్టు చీరకి ఎర్రంచు బోర్డర్ ఉన్న చీరలో దేవతలా ఉంది వెన్నెల. నుదుటిన కట్టిన బాసికం మెరుపులు మెరుస్తుంది. పొడవుగా ఉన్న ముక్కుకు పెట్టిన ముక్కర ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. మెడ నిండా హారాలతో, 2 చేతులకి పచ్చని గాజులతో, కాళ్ళకి పారాణితో, నాజుకైన నడుముకి వడ్డానం పెట్టుకుని నిండుగా ఉంది వెన్నెల. ఆమె అందాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. అభిరామ్ అదృష్టవంతుడు అని అనుకోని మగవాడు లేడు. అమ్మాయిని తీసుకురండి అనే మాటకి లోపల నుంచి వినిపించి, పదండి అమ్మాయిని తీసుకురమ్మని అంటున్నారు అని అనంతలక్ష్మి అందరినీ గదిమింది. ఉండండి అంటూ మళ్ళీ ఒక్కసారి చూసి బొట్టు కాటుగా సరిచేసి కొబ్బరి బొండం చేతికిచ్చి పైన మేలి ముసుగు వేశారు ఆ అమ్మాయికి. ఆమె అలా నడుచుకుంటూ వస్తుంటే కలహంసలా అనిపించింది చూస్తున్న వాళ్ళకి. అభిరామ్ గుండె చప్పుడు స్కిప్ అయింది ఒక క్షణం. వెన్నెల వచ్చి తన ఎదురుగా కూర్చుంది. ఇద్దరికి మధ్య అడ్డుతెర నేనున్నాను అంటూ నిలిచింది. అడ్డుతెరని చూడగానే అభిరామ్కి కోపం రావడం సహజమే. అప్పుడే అభిరామ్కి ఫోన్ వచ్చింది, కానీ ఇగ్నోర్ చేశాడు. ఏదో మెసేజ్ కూడా వచ్చింది. ఇక ఈసారి పీటల మీద నుండి లేచి, ఒక ఇంపార్టెంట్ కాల్, జస్ట్ ఇప్పుడే వస్తాను అని వెళ్ళాడు. చూస్తున్న అందరిలోనే ఆశ్చర్యం. ఇదేంటి, పెళ్ళిని మించిన ఇంపార్టెంట్ పనులు ఏముంటాయి? అయినా ఈ తరం కుర్రాళ్ళు అందరూ ఇలాగే ఉన్నారులే. ఏమన్నా అంటే మీకు ఎదగడం చేత కాదు, ఎదిగే వాళ్ళని చూడరు అని అంటారు. ఎప్పుడు పని మీదే ధ్యాస.
పెళ్ళం పిల్లలు అనేది ధ్యాసే లేదు అని అనుకుంటూ ఉన్నారు నిన్నటి తరం అంకుల్స్. అలా 10 నిమిషాలు గడిచేసరికి పెళ్ళికొడుకు వచ్చాడు. కానీ అతని మొహం కనిపించకుండా పూలమాల అడ్డుతెర ఉంది. అదేంటి, ఇది మన ఆచారం కాదు కదా, ఇది ఎవరు కట్టారబ్బా అని అనుకుంది వసుధ. విమల వాళ్ళకి ఆచారం ఉందేమో అని ఊరుకుంది. ఇక్కడ ఇష్యూ చేయడం నచ్చక ఇటు విమల గారు ఏమో వీడేంటి ఇలా కట్టుకున్నాడు, బహుశా పూజారి గారు చెప్పి ఉంటారు, కొందరు పెళ్ళిళ్ళలో ఈ మధ్యలో చూస్తున్నాం కదా, అయ్యుంటుంది అని అనుకోగానే బాబు ముహూర్తం దాటిపోక ముందే జీలకర్ర బెల్లం పెట్టించండి, కాళ్ళు కడగండి అని చెప్పడంతో అబ్బాయి కాళ్ళు కడిగాక జీలకర్ర బెల్లం పెట్టించారు. తర్వాత తాళి కట్టే తరుణం కోసం ఎదురు చూస్తుంది వెన్నెల. తాళికట్టు శుభవేళ అని ఎక్కడో లీలగా పాట వినిపిస్తుంది. అయినా ఈ కాలంలో కూడా ఈ పాటలేంటి అని అనుకున్నాడు పెళ్ళికొడుకు విసుగ్గా. పంతులు గారు ఇచ్చిన సూత్రాలు అవి పసుపు తాడుతో బంధించిన బంగారు సూత్రాలు. ఆ సూత్రాల్లాగే భార్యాభర్తలు కూడా ఒక బంధంలో బందీగా ఉండి తమ కాపురాన్ని చక్కగా పరిపూర్ణం చేసుకోవాలి అని, జీవితాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో ఒకటి పుట్టింటికి అలాగే ఒకటి మెట్టినింటికి 2 సూత్రాలు అబ్బాయి చేతికిచ్చి నాతిచిరామి అని చెబుతూ అమ్మాయి మెడలో కట్టించారు. ఆ తాళి కడుతున్నప్పుడు అబ్బాయి శ్వాస అమ్మాయి మెడకి తగిలి ఆమెలో ఒక లాంటి ఉద్రేకం కలిగింది. 3 ముళ్ళు తన మెడలో వేశాక తన 2 చేతి వేళ్ళని కలిపి భుజం మీద చిన్నగా గిచ్చి వదిలేశాడు అబ్బాయి. ఓహో, ఈయనలో ఇలాంటి కళలు కూడా ఉన్నాయా అని అనుకోకుండా ఉండలేకపోయింది వెన్నెల. అన్ని తంతులు జరిగి అరుంధతి దర్శనం. అప్పుడు బాబు, ఇంకా ఆ మల్లెపూల ముసుగు తీస్తావా, అలాగే ఉంటావా, అయినా ఎవరయ్యా నీకు ఈ ముసుగు వేసుకోమన్నది, నేను ఎక్కడా చూడలేదు అని అన్నాడు పంతులు గారు. అదేంటండి, మీరే చెప్పాలని మేమనుకున్నాం అని అంది వసుధ. అయ్యో, ఇది మీ ఆచారం కాదా వదిన, మీరేమో అనుకుని పొరపాటు పడ్డానా అని నోరు నొక్కుకుంది వసుధ. అలా ఆ పెళ్లి మండపంలో చిన్నపాటి హడావిడి కలిగింది. ఆ ముసుగెందుకు వేసుకున్నావు బావా, తీయొచ్చు కదా అని అంటున్న మరదలు ఇప్పుడు భార్య మొదటి కోరికను కాదనలేక తన మల్లెపూల ముసుగుని తొలగించాడు ఆ అబ్బాయి. అతన్ని చూడగానే వెన్నెల కెవ్వుమని అరిచింది. పందిట్లో ఉన్న వాళ్ళందరూ స్థాణువులయ్యారు. ఎవరిలోనే చలనం లేదేంటి, ఈ ఉపద్రవం అని అనుకోకుండా ఎవరూ లేరు. అమల ఫ్యామిలీ, విమల ఫ్యామిలీ అందరూ పందిట్లోకి వచ్చారు. ఎలా జరిగింది ఇది అని నిలదీయడానికి సిద్ధమయ్యారు. అప్పుడు లేచాడు పెళ్లి కొడుకు ఆకాష్. అందరూ సైలెంట్గా ఉండండి అని సింహంలా గర్జించాడు. ఎవరూ నోరు మెదపలేదు. తెల్లబోయి చూశారు. చివరికి దశరథ్ కూడా. కానీ వెన్నెల మాత్రం కాదు. ఎందుకు చేసావు ఈ పని, ఎవరిని అడిగావు, నా మెడలో తాళి కట్టడానికి నీకు పర్మిషన్ ఎవరిచ్చారు అని గట్టిగా అడిగింది. ఆమె కళ్ళల్లో కస్తున పొంగింది కోపం. అది అసహ్యంగా అనిపించలేదు ఆకాష్కి, కేవలం కోపం మాత్రమే. ఆ కోపం కూడా కేవలం పాల మీద వచ్చే పొంగు లాంటిది అని మనసులో అనుకున్నాడు. నీ నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టాకే నేను తాళి కట్టాను. అప్పుడు కూడా నా స్పర్శ నీకు తెలియకపోతే నాది తప్పు కాదు అని అన్నాడు. ఇలా ఎవరు పడితే వాళ్ళు పందిట్లోకి వచ్చి తాళి కడితే భరించాలా, తననే భర్తగా స్వీకరించాలా అని అడిగింది. స్వీకరించాలి, ఎందుకంటే సప్తపది కూడా పూర్తయింది, మన పెళ్ళి జరిగింది కాబట్టి. ఇక నేనే నీ భర్తని అని అన్నాడు ఆకాష్. నేను పెళ్ళి అభిరామ్తో జరుగుతుందనుకుని సంతోషంగా కట్టించుకున్నాను, కానీ నువ్వని నాకు తెలీదు కాబట్టి నేను ఈ పెళ్ళిని ఒప్పుకోవడం లేదు. ఏం చేసుకుంటా చేసుకో అని అక్కడి నుంచి వెళుతూ ఉంటే కొంగుముడి ఆపింది ఆమెని. నిర్దాక్షిణ్యంగా ఆ ముడిని విప్పేసి అతని మొహాన్ని కొట్టి కిందకి వెళ్ళింది భారంగా ఉన్న మనసుతో. అమల వచ్చి కొడుకు ముందు నిలబడి చెంపదెబ్బ కొట్టింది గట్టిగా, అందరికీ వినబడేలా. నువ్వు ఇలా చేస్తావని నేను అసలు ఊహించలేదు ఆకాష్. ఏంటి పిచ్చి పని, అభిరామ్ ఏమయ్యాడు అని అడిగింది. విమల కూడా పరుగున వచ్చి ఆకాష్ షర్ట్ కాలర్ పట్టుకుని, అభిరామ్ ఎక్కడ్రా, వాడిని ఏం చేశావు, వాడి ప్లేస్లోకి ఎలా వచ్చావు,
నా కొడుకు ఏమయ్యాడు అని ఏడుపు గొంతుతో అడిగింది. వాడు బాగానే ఉన్నాడు, అదిగో ఆ గదిలో ఉన్నాడు, వెళ్ళి చూడండి అని షర్ట్ కాలర్ సరి చేసుకున్నాడు ఆకాష్. విశ్వనాథం జగన్నాథం ఇద్దరి మధ్యలో హోరాహోరీగా మొదలైంది పోరు. ఆపలేక విసిగిపోయాడు దశరథ్. బావగారు, ఎలాగోలా జరిగింది కదా, ఇక వదిలేయండి. అయినా నేనేం ఇప్పుడే పాపని కాపురానికి పంపించాను. తన మనసు స్థిమితపడ్డాక తన నిర్ణయం ఏదైతే నేను దానికే అంగీకరిస్తాను. మీరు దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి అని ఆహుతులను ఉద్దేశించి దయచేసి నా ఒక్కగానొక్క కూతురు మొహాన్ని చూసి ఆమెని మీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళండి. తన జీవితం బాగుండాలని కోరుకోండి అని అప్రయత్నంగా జరిగిన కన్నీటి బొట్టుని తుడుచుకున్నారు. వచ్చిన అతిథులు కూడా దశరథ్ గారి మొహాన్ని చూసి జాలిపడి, ఎలా జరిగినా పెళ్ళైతే జరిగింది, అమ్మాయి మెడలో తాళిబొట్టు పడింది, తన నిర్ణయానికి తనను వదిలేస్తే బెటర్ అనుకుని తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసి తినడానికి వెళ్ళారు. అలా ఒక్కొక్కరుగా డైనింగ్ సెక్షన్కి వెళ్తూ ఉంటే కొంచెంలో కొంచెంగా సంతోషపడ్డారు వాళ్ళు. అలా ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. విశ్వనాథ్ పెళ్లిలో తనకి జరిగింది అవమానంగా ఫీల్ అవుతూ ఆకాష్ని ఇంట్లోకి రానివ్వలేదు. అభిరామ్ని జగన్నాథం బాగా తిట్టిపోశాడు. తను పెళ్లిపీటల మీద నుంచి ఎందుకు లేచి వెళ్ళాడు అర్థం కాక జుట్టు పీక్కుంటూ. కానీ అభిరామ్కి తన కారణం తనకి ఉంది కాబట్టి కుక్కిన పెన్నులా కిక్కురు మనకుండా ఉన్నాడు. అతని వాలకం చూసిన విమలకి ఏదో డౌట్ అనిపించింది. ఎప్పుడైనా నచ్చిన అమ్మాయిని వేరేవాడు పెళ్లి చేసుకుంటే నానా హడావిడి గలాటా చేస్తాడు. మరి వీడేమిటి చడి చప్పుడు చేయడం లేదు, ఏదో జరిగింది అని ఎన్నడూ లేనిది అక్క అమలకి ఫోన్ చేసింది. చెల్లి నుంచి వస్తున్న ఫోన్ని పికప్ చేసింది అమల. అక్క, నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. మీ ఇంటికైతే రాను, కానీ ఎక్కడ కలుద్దామో చెప్పు అని అంది. ఇప్పుడు మన ఇంటి వైపు వెళ్తే అమ్మ అట్లకాడ అయినా తిరగేస్తుంది, లేదంటే చీపురుతో అయినా కుడుతుంది. కాబట్టి ఏదైనా పబ్లిక్ ప్లేస్లో కలుద్దాం అనడంతో వాళ్ళు మామూలుగా కిట్టి పార్టీకి వెళ్ళే లేడీస్ క్లబ్కి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఇద్దరు కలుసుకున్నాక పెద్దగా వాళ్ళ మధ్య సంభాషణలు ఏమీ జరగలేదు. పెళ్లి మధ్యలో అభిరామ్ ఎందుకు వెళ్ళాడు, అక్కడికి ఆకాష్ ఎలా వచ్చాడక్క అని అడిగింది విమల. నాకు తెలిస్తే నేనేదో ప్లాన్ చేసినట్లుగా నన్ను నిలదీస్తావు. నేను వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు కూడా ఆకాష్ ఎప్పుడూ రెస్పాండ్ అవ్వలేదు. తనకి వెన్నెలంటే ఇష్టమని కూడా ఎప్పుడూ మాకు చెప్పనే లేదు. నాకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను వెన్నెలను కోడలుగా కావాలని కోరుకున్నాను, అందులో తప్పేం లేదు. కానీ ఇంట్లో ఎవ్వరూ కూడా అంతగా ఆసక్తి చూపలేదు. నేను కూడా లైట్ తీసుకునేటప్పుడు ఇలా జరిగింది అని అంది అమల. అభిరామ్ అసలు అలా ఎందుకు వెళ్ళాడు? తనకేదో ఫోన్ కాల్ వచ్చినట్లుంది. ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? ఇది చెప్పాలి అంటే అభిరామేమైనా చెప్పాలి, ఆకాష్ చెప్పాలి. చెల్లి మనకు ఏం తెలియదు. మనం అనవసరంగా ఇందులో ఇరుక్కుపోయి మన భర్తలకి లోకువైపోయాము అని బాధపడింది. మరి కాదా అక్క? అంతమందిలో ఇంత అవమానం జరిగితే ఏ భర్తకైనా ఎలా ఉంటుంది? సంఘంలో పేరు గౌరవం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మన పిల్లలు చేసింది చాలా తప్పు అని ఒకరినొకరు ఓదార్చుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అమల, విమల. ఆకాష్ ఎప్పట్లాగానే ఆఫీస్కి వెళుతున్నాడు. అలాగే తను ఫామ్లో కట్టించిన కొత్త విల్లాలో ఉంటున్నాడు ఒంటరిగా. వెన్నెల తన స్టడీస్ కంటిన్యూ చేస్తూ కాలేజీకి వెళుతుంది. తన పెళ్లిలో జరిగిన ఇష్యూ గురించి ఫ్రెండ్స్ మాట్లాడినప్పుడు వాళ్ళను కూడా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసేసరికి ఎవరు ఆ టాపిక్ లేవనెత్తకుండా జాగ్రత్తగా ఉంటున్నారు. వెన్నెల చాలా సీరియస్ అయ్యింది. తన జీవితం ఇప్పుడు అందరం మాట్లాడుకునే ఒక ఐటమ్గా మారినందుకు ఆ అవకాశం ఇచ్చిన ఆకాష్ని వేడివేడి నీళ్ళలో ముంచి తీయాలి అనే కసి పెరిగింది. ఒకరోజు క్యాంటీన్లో అందరూ కూర్చున్నాక నేను ముందు నుంచి చెప్తున్నాను ఆకాష్నే పెళ్లి చేసుకోమని, చూసావా అతనితోనే నీ పెళ్ళయింది అని అన్నారు తన ఫ్రెండ్స్లో ఆకాష్కి సపోర్ట్ చేసిన వాళ్ళు. అయితే ముందు నుంచి అభిరామ్ని సపోర్ట్ చేసిన వాళ్ళు వెన్నెలను రెచ్చగొడుతూ, వసే ఇక్కడ నువ్వు ఇలా ఉంటే అతను అక్కడ హ్యాపీగా ఉంటాడు,
నువ్వు పక్క నుండి టార్చర్ చేయాలి, కానీ ఇలా దూరంగా వచ్చి కాదు. నీకు అసలు బుద్ధి లేదు, తెలివి అంతకన్నా లేదు. అందుకే ఇలా డంబూస్ దానిలా ఉంటున్నావు. నిజమైన ఆడపిల్ల అయితే ఎలా చేస్తుందో తెలుసా? వాడిని జుట్టు పట్టుకుని వేడి నీళ్ళలో ముంచి తీస్తుంది అని అనేసరికి తన మనసులో కూడా అదే డైలాగ్ వచ్చింది. కాబట్టి ఫ్రెండ్స్ని మెచ్చుకోలుగా చూసి ఆకాష్ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమైంది వెన్నెల. ఆ సాయంత్రం తాత నాన్నమ్మలకి అమ్మా నాన్నలకి చెప్పేసింది తను కాపురానికి వెళ్తాను అని. ఎక్కడికి వెళతావు కాపురానికి? వాడి ఇంట్లో లేడు, వాడిని వాళ్ళ నాన్న వెళ్ళగొట్టాడు, అదేదో పెద్ద అడవిలో ఉంటున్నాడు, మేము నిన్ను పంపించము తల్లి అని అంది అనంతలక్ష్మి. వాడెక్కడుంటే వాడితోనే ఉంటుంది, నువ్వు లేనిపోని దూరాలు చేయకు అనంతలక్ష్మి అని గట్టిగా మందలించాడు భర్త. ఏంటండి ఇప్పుడు ఆ ఫామ్లో వాళ్ళిద్దరే ఉంటారు, ఎంత భయం ఉంటుంది. వాడు ఊర్లోకి వచ్చాక అప్పుడు మాట్లాడుకుందాం, ఎలాగో వెళ్తాను అంటుంది కదా అని అంది. వసుధకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అసలు మొదలుపెట్టిందే తను కదా, ఇప్పుడు మాట్లాడితే అందరూ తనను నిందిస్తారని కాస్త భయం కూడా ఉంది ఆమెలో. ముందు అమలకి విశ్వనాథానికి కబురు పంపు దశరథ. వాళ్ళ కొడుకు చేసిన తప్పుకి వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో మనకు తెలియదు కదా, మాకు ముందే చెప్పవలసింది అమ్మాయిని కాపురానికి పంపించేటప్పుడు అని అంటారు అని ముందు చూపుగా అన్నారు తాతగారు. సరే నాన్న, ఇప్పుడే చేస్తాను అని వాళ్ళ పెద్ద బావకి ఫోన్ చేశాడు దశరథ్. బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు అయ్యాక అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్తారా అని అడిగాడు దశరథ్. తీసుకువెళ్తాం, కానీ ఆకాష్ ఇక్కడ లేడు, వాడు వేరేగా ఉంటున్నాడు. వాడి తప్పు వాడు తెలుసుకుని పశ్చాత్తాపడి సారీ అడిగాక అప్పుడు అమ్మాయి సంగతి చూద్దాం అని అన్నారు విశ్వనాథ్. అదేంటి బావగారు అలా మాట్లాడతారు? అది మీ ఇంటి సమస్య, కానీ కోడల్ని తీసుకువెళ్లకుండా ఉండడం ఏం బాగుంటుంది? ఇప్పుడు అమ్మాయి ఒప్పుకుంది కదా వస్తానని, నలుగురిలో మా పరువు తీసింది చాలదా? ఇప్పుడు మా అమ్మాయి మనసు మీద కూడా కొడతారా అని గట్టిగానే అడిగాడు దశరథ్. నిజంగా కోపం వస్తూ ఉంటే నేను ఏమంటున్నాను దశరథ్, మీరు నిశ్చితంగా మీ అమ్మాయిని పంపించండి, కానీ ఈ ఇంటికి మాత్రం కాదు. వాడు సొంతంగా విల్లా కట్టుకున్నాడు, వాడింటికి పంపించండి, నాకు అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. అలాగే వాళ్ళ అమ్మ చెల్లి కూడా వాళ్ళ దగ్గరికి వస్తారు పోతారు, కానీ నేను మాత్రం వాడిని క్షమించను. అంతమందిలో నా పరువు తీశాడు వెధవ అని తిట్టారు ఆయన. సరే మీ ఇష్టం, అక్కయ్యకు ఫోన్ ఇవ్వండి అని అమలతో కూడా మాట్లాడి సారీలో ఏం పెట్టమంటారో తెలుసుకొని అన్నీ సిద్ధం చేయించుకున్నారు వసుధ దశరథ్ గారు. ఒక మంచి ముహూర్తాన చీర సారీలతో అమ్మాయిని తీసుకుని ఆకాష్ ఉంటున్న విల్లాకి పయనమయ్యారు. ఈసారి విమలని పిలవలేదు ఎవరు కోపంగా. అదొక అందమైన ఫామ్, రకరకాల పండ్ల చెట్ల, పూల చెట్ల, కూరగాయల చెట్లతో చాలా అద్భుతంగా ఉంది ఆ తోట. అన్నీ ఆర్గానిక్ పద్ధతిలోనే సాగు చేయబడుతున్నాయి. వాటికి కాస్త దూరంగా కట్టబడి ఉంది ఒక అందమైన విల్లా. అది ఎంత బాగుందంటే మాటల్లో చెప్పడం చాలా తక్కువే అవుతుంది. దాని అందం వర్ణించడానికి మనకి మాటలు చాలవు. సిటీలోనే ద బెస్ట్ ఆర్కిటెక్ట్ని పిలిచి బాగా కన్స్ట్రక్షన్ చేయించాడు ఆకాష్. ఆ ఇళ్ళని చూడగానే వెన్నెల నోరు తెచ్చింది. దాని అందానికి కోపం మర్చిపోయింది. ఎంత బాగుందో అని అంది. వెన్నెల రాకని ఆకాష్ అడ్డుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ తనకి కావాల్సింది కూడా అదే, తనకి భార్యగా కావాలి అని చేసుకున్నాడు. ఎలాంటి పంతం పట్టుదలలతో కాదు. కానీ ఆ విషయం వెన్నెలకి చెప్పలేదు కదా. ముందు అయితే ఇంట్లోకి రానిచ్చాడు. ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి బొట్టు పెట్టి నల్లపూసలు మార్పించి పెద్దవాళ్ళు తృప్తిపడి చీర సారే పంచుకున్నారు. ఆకాష్ మొహం కూడా చూడడం లేదు వెన్నెల. పెద్దవాళ్ళు ఉన్నంతసేపు ఏదో మామూలుగా ఉన్నారు, కానీ ఎడమొహం పెడమొహం లాగానే ఉన్నారు. వాళ్ళకి ప్రైవసీ ఉండాలని భావించిన పెద్దవాళ్ళందరూ సాయంత్రానికి వెళ్ళిపోయారు. బుట్టల నిండా పళ్ళు, కూరగాయలు, పాలు అన్నీ తీసుకుని వాళ్ళందరినీ పంపించాక కేవలం ఒక వాచ్మెన్, వంట మనిషి ఇద్దరే ఉన్నారు ఆ విల్లా మొత్తంలో. వెన్నెలకి చాలా గుబ్బలుగా అనిపించింది.
పొద్దున్నుంచి ఉన్న ధైర్యం అంతా మాయమైంది. ఇప్పుడు ఇంట్లో ఇద్దరే ఉన్నారు అనేసరికి మరింత భయం ఆవహించింది తన నరనరాల్లో. అయితే ఆకాష్ తనని తియ్యటి ఇబ్బంది పెట్టే నెపంతో వెన్నెలా అని పిలిచాడు. ఆ స్వరం అంత తియ్యగా మత్తుగా ఉందో అంతే గంభీరంగా కూడా అనిపించింది. ఆ వాయిస్లోనే ప్రకంపనలు తన హృదయాన్ని అందంగా తాకాయి. అదేదో కొత్తగా అనిపించడం లేదు. ఇది వరకటి పరిచయం లాగానే అనిపించింది చాలా వరకు. హా బావా అని అంది అప్రయత్నంగా. ఆకాష్ పెదవులు విచ్చుకున్నాయి ఆమె మాటలకి. పద పడుకుందాం, నాకు నిద్ర వస్తుంది అని అన్నాడు. ఏంటి, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ పడుకుంటాను. అయినా నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, నువ్వు రా అనగానే నీతో వచ్చేయడానికి అని అంది అక్కసుగా. అవునా, అదేంటి మరి, ఇద్దరికి ప్రైవసీ ఇవ్వాలి అని అందరూ వెళ్ళిపోయారు. ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటి, మన ఫస్ట్ నైటే కదా, చేసుకుందాం పదా అని అన్నాడు. సిగ్గులేదు, నాకు కనీసం సారీ కూడా చెప్పలేదు. నీకు ఫస్ట్ నైట్ కావాలా అంటే నేను అంతా డెస్పరేట్గా ఉన్నానా ఫస్ట్ నైట్ కోసం? అందుకే నీకోసం వచ్చాను అని అనుకుంటున్నావా? నేను ఊరించి మొండి చెయ్యి చూపించాలి అని వచ్చాను. అది నీకు కూడా తెలుసు అని నాకు అర్థమైంది. నన్ను చిన్నపిల్లని చేసి ఆటలా ఆడదాం అనుకుంటున్నావా? ఉండి నీ సంగతి చెప్తా అని అంది. నువ్వు చిన్నపిల్లవే అని నేను అనుకోవడం లేదు అని ఆమెని మీద నుండి కింద దాకా ఇంటెన్షన్గా చూశాడు. బయట సరిగా సర్దుకుంటూ పోకిరి అని తిట్టింది. పోకిరిని నేను కాదు మహేష్ బాబు అని నవ్వాడు ఆకాష్. ఆ నవ్వు ఎంత అందంగా ఉందో బాగా నచ్చింది వెన్నెలకి. ఉండు, నిన్నెలా కాదు అని కిచెన్లోకి వెళ్ళి బాగా కాల్చిన అట్లకట్ట తీసుకువచ్చి అతని బ్యాక్ మీద ఒత్తింది వెన్నెల. అతనికి కొంచెం కూడా తాకినట్లుగా అనిపించక అలానే చూస్తూ ఉండిపోయాడు. అదేంటి, బాగానే కాల్చానే అని తన ముని వేళ్ళని పట్టుకుని చూసేసరికి సర్రన పాకింది వేడి. బాబోయ్, ఏంటి ఎంత వేడిగా ఉంది, నీకు ఏమీ తగలేదా అని మళ్ళీ మళ్ళీ కొట్టింది. దానితో వసే పెళ్ళమా, అది అక్కడ పెట్టేస్తే మన గదికి వెళదాం, నువ్వు చిన్నపిల్లవి కాదు అని ప్రూవ్ చేసుకోవద్దా, అక్కడ ఎన్ని వాతలు అయినా పెట్టుకోవచ్చు అని వెన్నెలను సడన్గా గాల్లోకి లేపి 2 చేతులతో పసిపాపల్లో ఎత్తుకుని మెట్ల మీదుగా హుషారుగా నడిచాడు. నో, నేను దీనికి అంగీకరించడం లేదు, నో అని కళ్ళు మూసుకుని గదిలోకి వెళ్ళేదాకా అరుస్తూనే ఉంది. అడ్డుగా వచ్చిన తలుపుని తన్నుకుంటూ లోపలికి వెళ్ళాడు ఆకాష్. ఆమెను మెల్లిగా కిందకి దించాడు. గట్టిగా తగలాల్సిన ఫ్లోర్ చాలా మెత్తగా తగిలేసరికి కళ్ళు తెరిచి చూసింది. ఎర్రటి రోజ్ పెటల్స్ రూమ్ అంతా పరుచుకొని ఉన్నాయి. అలాగే కింగ్ సైజ్ బెడ్ మీద హార్ట్ షేప్లో రకరకాల పూలు అలంకరించబడి తమ తొలిరేయికి స్వాగతం చెప్తున్నట్లుగా ఉన్నాయి. కిటికీ పరదాలు ప్రియుడు ఊపిరి తాకుతూ ఉంటే ఊగుతున్నట్లుగా అటు ఇటు కదులుతున్నాయి. ఆ రూమ్లో ఉన్న అరోమా ఆమె మనసుని కదిలించింది. వావ్, ఎంత బాగుందో అనుకోకుండా ఉండలేకపోయింది. నైస్ టేస్ట్, బాగుంది బావా అని కితాబిచ్చింది. ఐ నో నీకు నచ్చుతుందని నాకు తెలుసు అని అన్నాడు. నీకెలా తెలుసు నా ఇష్టాలు అని అడిగింది. ఆ రోజు కూడా నచ్చింది కదా, రెస్టారెంట్లో నీ ప్రతి మూమెంట్ నేను అబ్జర్వ్ చేశాను. నువ్వు రాగానే చాలా మెస్మరైజ్ అయ్యావు. అక్కడ అరేంజ్ చేయించిందంతా నేనే అని అన్నాడు. నువ్వు ఒక పజిల్వి బాబా, అసలు ఏం జరుగుతుందో నాకు చెప్పు. అభిరామ్ ఎందుకు వెళ్ళాడు, నువ్వు అక్కడికి ఎలా వచ్చావు? ఇంత జరిగాక కూడా అభిరామ్ నాకు ఒక్కసారి సారీ కూడా చెప్పలేదు, తన మొహం కూడా చూపించలేదు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, ఏదో జరిగింది, మిస్టీరియస్గా ఉంది అని. నేనేం అతన్ని ప్రేమించమని ప్రాకులాడలేదే. నన్ను ఎందుకు పెళ్లిపీటల మీద వదిలి వెళ్ళవలసిన అవసరం వచ్చింది? లేదంటే నువ్వు బెదిరించావా? మరి నువ్వెప్పుడు నాకు ప్రపోజ్ చేయలేదు, నన్ను ప్రేమించానని చెప్పలేదే అని రకరకాల ప్రశ్నలు వేసింది వెన్నెల. తనకి తెలియాలి, తను నెల రోజుల నుంచి సఫర్ అవుతుంది, సఫకేటింగ్గా ఫీల్ అవుతుంది. తన పెళ్ళి ఇలా ఎందుకు జరిగింది? ఎన్నో కలలు కన్నా తన జీవితం అందరూ మాట్లాడుకునేలాగా, అందరూ హేళన చేసేలాగా జరిగిందా? దానికి కారణం ఏమిటి? తన తల్లిదండ్రులు ఎంత బాధని మోస్తున్నారు, ఎన్ని హేళనలు
తిరస్కరణలు ఎదుర్కొంటున్నారు అనేది తనకి అర్థం అవుతూనే ఉంది. కానీ ఆకాష్ మరీ అంత చిల్లరవాడు కాదు అని కూడా అర్థమైంది తన తాతయ్య మాటల్లో. పెళ్లి జరిగిన 10 రోజులకు అలా సాయంత్రం గార్డెన్లో కూర్చున్న వెన్నెల దగ్గరికి వెళ్ళాడు తాతయ్య. ఏంటి తాతయ్య, నా జీవితం ఇలా అవుతుంది అని నువ్వు కూడా అనుకోలేదు కదా అని అన్నాడు. పిచ్చిదానా, మనం కోసం ఎవరు పుట్టారు, ఎందుకు పుట్టారు అనేది ముందే డిసైడ్ అయి ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఆకాష్ భార్యవి. ఆకాష్ ఏమీ మామూలు వ్యక్తి కాదు. చిన్న వయసులోనే చాలా సాధించాడు. నువ్వు మీ అత్తయ్యని అడిగావు చూడు, మీ దగ్గర బాగా డబ్బులున్నాయి కదా, పింకీని డొనేషన్ కట్టి చదివించమని. కానీ ఆకాష్ అందుకు అస్సలు ఒప్పుకోడు. డబ్బులు ఎవరికి ఊరికే రావు, సంపాదిస్తేనే వస్తాయి. ఆ సంపాదనకి కష్టం కూడా అలాగే ఉండాలి. ఏదైనా మన అర్హతతో సాధించుకోవాలి తప్పితే డబ్బులతో కొనే కాదు అని అంటాడు. తను కూడా ఎలాంటి డొనేషన్స్ లేకుండా కష్టపడి చదువుకొని ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడు. పింకీ కూడా తన అడుగుజాడల్లో నడవాలి అని, తనకంటూ ఒక మార్గాన్ని ఏర్పరచుకోవాలని అన్నగా తన బాధ్యతని నిర్వర్తిస్తున్నాడు. డబ్బులు ఉంటాయి పోతాయి, కానీ వ్యక్తిత్వం అనేది ఒక రాజముద్ర లాంటిది, ఒక శిలాశాసనం లాంటిది. అవి అలాగే ఉంటాయి. ఒక వ్యక్తిత్వాన్ని మనం రూపుదిద్దించుకోవాలి అంటే మనం ఎక్కడున్నా మనకంటూ గుర్తింపు ఉంటుంది. అచ్చంగా ఆకాశంలో ధ్రువ నక్షత్రం లాగా అని వెన్నెల తలనిమిరి వెళ్ళిపోయాడు ఆయన. అప్పటి నుంచి ఆకాశ్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. అలా కొద్ది రోజుల్లో ఆకాష్ మీద ఒక మంచి అభిప్రాయానికి వచ్చింది. అతను చదువుకున్న కాలేజీ మిత్రులు స్టార్టప్ కంపెనీ పెట్టినప్పుడు అతను ఎదుర్కొన్న సవాళ్ళు ఇలా ఒకటా రెండా ఎన్నో వెలసి ఆకాష్ మీద మంచి అభిప్రాయం కలిగేలా చేశాయి. మరో పక్కన అభిరామ్ గురించి కూడా తెలుసుకుంది. అభిరామ్ ఫారెన్ వెళ్ళాడు అనే కానీ అతనికి పర్సంటేజ్ కూడా చాలా తక్కువ, స్కిల్స్ కూడా సరిగ్గా లేవు. ఇప్పుడు కూడా తన తండ్రి స్థాపించిన సంస్థలను ముందుకు నడిపించడానికి చాలా అవస్థలు పడుతున్నాడు అని తెలుసుకుంది. పెళ్లికి ముందు చేయవలసిన పనులు పెళ్లి తర్వాత చేస్తుంది. అందుకే ఆకాష్ మీద అసహ్యాన్ని, అయిష్టతని నటిద్దామన్నా రావడం లేదు. ఆకాష్ కూడా వెన్నెల మీద ఇష్టాన్ని దాచాలి అనుకోవడం లేదు. నాకు ఈరోజు చెప్తావా చెప్పవా, అభిరామ్ ఏం చేశాడు, నువ్వు ఆ ప్లేస్లోకి ఎలా వచ్చావు, నాకు ఇదొక్కటి చెప్పు, తర్వాత నుంచి మన లైఫ్ స్టార్ట్ అవుతుంది అని అతన్ని ఆశ పెట్టింది వెన్నెల. పోవే, మంచి మూడ్లో ఉన్నప్పుడు అభిరామ్ని గుర్తు చేస్తావు. వాడిప్పుడు మన జీవితంలో లేడు, వాడు ఒక పాసింగ్ క్లౌడ్ మాత్రమే. అయినా నాకు నువ్వంటే ఇష్టం కాబట్టి నేను ఇదంతా చేశాను. నీ మనసులో ప్లేస్ ఎలాగో ఖాళీనే కాబట్టి అందులోకి నేను రావాలి అనుకున్నాను. ఎలాగో నా మరదలే కదా, ఎక్కడికి పోతుంది అనుకున్నాను. కానీ నాకు పోటీగా నా పిన్ని కొడుకే వస్తాడని నేను కలగనలేదు. వాడు ఫారెన్లో ఎవరినో ప్రేమించానని ఎప్పుడో చెప్పినట్లుగా గుర్తు. అక్కడే సెటిల్ అవుతాడేమో అనుకున్నాను. కానీ ఆ అమ్మాయికి కడుపు చేసి మరీ ఇండియా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి నిన్ను పెళ్లి చేసుకుందామని అనుకుంటే నేను ఊరుకుంటానా? ఆ అమ్మాయిని తీసుకువచ్చి బ్లాక్మెయిల్ చేయించా. అందుకే మూసుకుని పక్కకు జరిగాడు. లేదంటే నిన్ను చేసుకుని హ్యాపీగా మీ నాన్న మీద బ్రతికేద్దాం అనుకున్నాడు ఎదవా. వాడు తమ్ముడని చెప్పుకోవడానికి కూడా నాకు కోపం వస్తుంది అని పిడికిలి బిగించి గోడకేసి గుద్దాడు ఆకాష్. అప్పుడు తేరుకుంది వెన్నెల. అమ్మో, ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. ఇంకా నయం నువ్వున్నావు స్పేరుగా కాబట్టి తాళి కట్టావు, లేదంటే నా జీవితం ఏమైపోయేదో అని అంది వెన్నెల గుండెల మీద చేతులు ఆనించుకొని. నేను స్పేరుగా ఉన్నానా అని వెన్నెలకి చెక్కిలి గింతలు పెట్టాడు. ఆమె కట్టుకున్న పసుపు కుంకుమ రంగు కలబోసిన చీరలో ముద్దుగా ముద్దబంతి పువ్వులా ఉంది. ఆకాష్ కళ్ళు ఆమె మెడలో పచ్చగా మెరుస్తున్న తాడి మీద పడ్డాయి. ఎర్రగా ఊరిస్తున్న పెదవులను అందుకోవాలి అని ఆరాటం అనే కెరటం ఎగసి పడుతుంది. ఆ చీరలో ముద్దుగా ఉన్నావు అని కొంగు పట్టుకుని దగ్గరికి లాగి బలంగా హత్తుకున్నాడు ఆకాష్. అమ్మో, ఇదేం కౌగిల్రా బావా, నా ఎముకలు బ్రేక్ అవుతున్నాయి అని అరిచింది. దీనికే అరిస్తే ఎలాగా,
అయినా బ్రేక్ అయిన ఎముకల్ని నేను రిపేర్ చేస్తా కదా అని చూపుడు వేలతో నుదురు మీద నుంచి ముక్కు మీదుగా పెదవుల దగ్గరికి చేర్చి 2 వేళ్లతో పెదవులని గట్టిగా పట్టుకుని వదిలి ఊరిస్తున్న వాటిని తన పెదవులతో కలిపేశాడు. ఇద్దరి శ్వాసలు ఏకమయ్యాయి. భుజం మీద నుండి పైట తీసి సన్నగా జున్ను ముక్కలా ఉన్న వాటిని పెదాలతో స్పృశించాడు. అతని పెదవులు ఆమె వీపుని సుతారంగా టచ్ చేస్తూ ముందుకు వచ్చి మెడవంపుల్లో కస్సున తన పంటిగాటు పెడుతున్నప్పుడు ఎల్లో బ్లౌజ్ మెల్లిగా తన భుజాల నుండి జారిపోయి అతని ఛాతీకి మెత్తగా తాకుతున్న ఆమె ఎద సంపదలను తన చేతులతో గట్టిగా నలుపుతూ ఒగురుస్తున్న గొంతుతో, నీ ఈ అందమైన రూపం ఒక అద్భుతం. ఈ రాత్రి నాది. నీ ఒంటిపై నా పంటిగాట్లు లేని చోటు ఉండకూడదు. విన్ని నువ్వు పూర్తిగా నాలో నిండిపోవాలి అంటూ ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. ఆమె చిక్కురిటాకులా వణికిపోతూ తన పదునైన గోళ్ళకి పని చెప్తూ అతని వీపుని గట్టిగా గుచ్చి పట్టుకుని ఉంది. వద్దు బావా, నీ పళ్ళు నా చర్మాన్ని చీల్చుతున్నాయి, కానీ ఇంకాస్త కసిగా నన్ను హక్ చేసుకో. నీ వేడి నాలో ఉన్న చలిని చంపేస్తుంది. నా శరీరంలోని ప్రతి అణువు నీకోసమే తప్పిస్తుంది అంటూ ఇంకా గట్టిగా హత్తుకుంది. ఆకాష్ వెన్నెల పెదవులు దగ్గర తమ పెదవులని ఆనించి ఇద్దరి పెదాలని కలిపేశాడు. లోతైన గొంతుతో, నిన్ను ఇంకా నాలోకి లాగేసుకోవాలని ఉంది అని అన్నాడు. ఇద్దరు బట్టలు ఒక రాశిలా పడి ఉన్నాయి. ఆ గది మూలకి ఇద్దరు మసక వెలుతురులో మెరుస్తున్న శరీరాలతో పిండి బొమ్మల్లా ఉన్నారు. తెల్లటి ఆమె శరీర ఛాయ అతన్ని మైమర్పిస్తుంది. ఆమె మెడపై భుజాలపై పంటిగాట్లు ఎర్రగా మెరుస్తూ అతనికి మరింత కిక్కిస్తున్నాయి. వెన్నెలలో ఒక తీయని బాధ, అంతకు మించిన సుఖం కూడా అనుభవిస్తుంది. తన కళ్ళు మూసుకుని అలా వెనక్కి జరిగి తీయటి మూలుకు వినిపిస్తూ ఉంటే అతనికి మరింత కసిగా ఉంది. బావా, నీ చేతులు నా ఒంటిని తాకుతుంటే నా ప్రాణం పోతున్నట్లే ఉంది, కానీ ఆ నొప్పి కూడా చాలా సుఖంగా ఉంది అని అంది వెన్నెల. ఆ మాటలకి రెచ్చిపోయిన ఆకాశాన్ని బెడ్ మీదకి నెట్టేసి పడగ విప్పిన నల్లత్రాచు వేగంతో వెన్నెలని అల్లుకుపోయాడు. ఆకాష్ తాకిడిని తట్టుకోలేకపోయి ఆమె మెత్తటి పరువాలు అతని వేడి శ్వాసలకి అల్లాడిపోతున్నాయి. జంట గువ్వల్లా మెత్తటి అందమైన పరువాలు. ఇద్దరిలో ఒక అగ్నిపర్వతం బద్దలయ్యింది. ఇద్దరు తనువుల మధ్య ఉన్న అందమైన రాపిడి ఆ రాత్రిని మరింత అందంగా మార్చింది. నొప్పి తెలుస్తుంది, ఇంకా కావాలన్న ఆతృత కూడా ఉంది. ఆ సుఖాల తీరం చేరేలాగా చేస్తున్నాయి. ఇక ఏదో కావాలి అంటూ ముందుకు పొమ్మని ప్రోత్సహిస్తూ కోరిక కలగజేస్తున్నాయి. ఇక ప్రేమకి పరాకాష్ఠగా తన మరదలలో లీనమయ్యాడు ఆకాష్. సుధీర తీరాలలో ఎక్కడో ప్రాణాలు తోడేసిన తీయని నొప్పి కలిగింది. గట్టిగా అరుస్తుంది వెన్నెల ఆ నొప్పికి. కానీ అతను అత్యంత లౌకికంగా ఆమెని ఒడిసి పట్టుకొని తన పెదవులతో ఆమె పెదవులను బంధించాడు. ఆ తీయనైన ముద్దు ఒక రకమైన హాయిని ఆమెకి ఇస్తూ ఉండడంతో ఆమెకి రిలీఫ్గా అనిపించి తన పనిలో చివరి అంకానికి చేరుకున్నారు. ఇద్దరు ఒకరొకరు తమ శరీరంతో కప్పేసుకుని అలాగే నిద్రపోయారు. ఆ రాత్రి వాళ్ళిద్దరి మధ్య ఒక గాఢమైన బంధం ఏర్పడింది. కిటికీ చువ్వల మధ్యలో నుండి సూర్యకిరణాలు వాళ్ళిద్దరి మీద పడుతూ ఉన్నాయి. వారిద్దరూ ఒక విలాసవంతమైన బెడ్ మీద ఉన్నారు. వెన్నెల భుజం మీద పంటిగాట్లు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆమె మెరుపులని తాకిన సూర్యకిరణం బగ్గుమంది. ఆ మంట వెన్నెలకి తెలిసి చివుక్కన లేచింది. పక్కన ఉన్న తన భావని చూసింది. యుద్ధం ముగిసిన తర్వాత ఉండే ప్రశాంతత అతని మొహంలో కనిపిస్తుంది. వాళ్ళ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ అన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. వాళ్ళ బట్టలు ఎక్కడున్నాయో వెతుక్కోవడానికి అరగంట పట్టింది. రాత్రి జరిగిన ప్రణయయుద్ధం గుర్తొచ్చిన వెన్నెలలో తీయటి మైకం పుట్టింది. ప్రతిదీ తనకి ఇష్టంగా చాలా గాఢంగా జరిగేసరికి ఆకాష్ మీద మరింత ప్రేమ పుట్టింది. ఇప్పుడు లేపితే మళ్ళీ అల్లరి చేస్తాడు కాబోలు అనుకుంది వెన్నెల. ఆమె గాజుల శబ్దం, ఆమె మంచం దిగుతున్నప్పుడు కలిగిన పట్టీల శబ్దం అతని చెవులకి తాకి వెంటనే కళ్ళు తెరిచాడు.
బెడ్ దిగి పారిపోతున్న వెన్నెల చేయిని అమాంతం పట్టుకుని మీదకి లాక్కున్నాడు. బావా, నీ అల్లరి ఆపుతావా లేదా అని అరిచి గోల పెట్టినా వినలేదు ఆకాష్. ఆమె తీరైన నడుము వంపు కసిగా పట్టుకుని గట్టిగా దగ్గరికి లాక్కుని అక్కడే పంటిగాట్లు పెట్టి ముందుగా ముద్దులు పెట్టి, నాకు సరిపడం లేదు మరదలి పిల్ల, ఇన్నాళ్ళుగా దాచుకున్న కోరిక దాడి చేస్తుంది. ఒక్కసారికే సరిపోతుందా అసలు సుకుమారివి అని రాత్రంతా ఏమీ చేయలేదు అని ఎలాంటి అచ్ఛేదన లేని తనని మళ్ళీ దగ్గరికి లాక్కున్నాడు. అలా ఇద్దరూ ఒకరినొకరు పెనవేసుకుని ఊపిరిలో ఊపిరిగా కలిసి నిద్రించారు. ఆకాష్ నిద్రలోనే వెన్నెలను ఇంకా గట్టిగా తన ఛాతీకి హత్తుకున్నాడు. అతని వేడి శ్వాస ఆమె మెడ మీద తగలగానే వెన్నెలలో మళ్ళీ ఒక విద్యుత్ ప్రవాహం. ఆకాష్ కళ్ళు తెరవకుండానే తన భుజం మీద ఉన్న పంటిగాట్ల మీద పెదవులతో చిన్నగా ముద్దులు పెట్టాడు. ఈ ప్రపంచం ఈ సమయం కదలక మెదలక ఇలాగే ఉంటే బాగుండేది కదా అని అంటున్న ఆకాష్ని వింతగా చూసింది వెన్నెల. ఏంటి, ఏదో వేదంతో మాట్లాడుతున్నావు బావా అని చిన్నగా నవ్వింది. నీ నవ్వులో నా ప్రపంచం దాగుంది బంగారం, ఐ లవ్ యూ అని ఇంకా నిద్రమత్తు దిగని గొంతుతో రొమాంటిక్ వాయిస్తో కలిపి అంటూనే ఒక్కసారిగా వెన్నెలని పైకి వంగి తన మోచేతుల మీద ఆనుకుని తన కండరాలు తిరిగిన బాడీని వెన్నెల మెత్తని అందాలికి ఆనించాడు. ఆ ఇద్దరి మధ్య ఇప్పుడు ఎలాంటి హద్దులు లేవు. కేవలం కిటికీ తెరల చాటు నుండి పడుతున్న సూర్యకిరణాలు మాత్రమే ఆ గదిలో ఉన్నాయి. అలాగే వారి శరీరాల నుండి వస్తున్న ఒక రొమాంటిక్ సెగ కూడా ఆకాష్ కళ్ళలోకి చూస్తూ తన చేతులతో ఆకాష్ ముఖాన్ని తాకుతూ, నువ్విచ్చిన పంటిగాట్లు కేవలం నీ సంతకం మాత్రమే కాదు బావా, నీకు నా మీద ఉన్న అధికారం అంది. నోవెన్ని, అది అధికారం కూడా కాదు, ఇది నీ మీద నాకున్న ప్రేమ, ఏళ్ల తరబడి దాచుకున్న ప్రేమ అని తనంటే చిన్నప్పటి నుంచి ఇష్టమని, అది ఎప్పుడు ప్రేమ అయిందో తెలీదు అని అన్నాడు ఆకాష్. మురిసిపోయింది వెన్నెల. ఇద్దరూ హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేశారు. అలా వారం రోజులు గడిచాయి. ఇద్దరూ జంటగా మొదటిసారి దశరథ్ గారి ఇంటికి వెళ్ళారు. పిల్లలు రావడంతో చాలా సంతోషపడ్డారు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా. ఇక అందరూ కలిసిపోయారు కదా, విశ్వనాథం కోపాన్ని తగ్గించాలి అని అన్నారు తాతగారు. అవునండి, పిల్లలు ఇద్దరూ సంతోషంగా ఉన్నప్పుడు ఇంకా ఈ కోపతాపాలు అవసరమా? ఒకసారి అల్లుడి గారికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మనండి, అందరం సరదాగా సెలబ్రేట్ చేసుకుందాం. వాళ్ళ పెళ్లిలో ఏదో అసంతృప్తిలాగా అనిపించింది, చక్కగా వాళ్ళతో వ్రతం చేయిద్దాం అని అంది అనంతలక్ష్మి. ఆయన సరే అని అమల విశ్వనాథాలకి ఫోన్ చేశారు. విశ్వనాథ్ కాస్త బెట్టు చేసినా అమల ఆయనకి సర్ది చెప్పి, పిల్లల సంతోషం కంటే మనకి ఇంకేం కావాలి అండి, ఎలాగో పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు మనం దూరం పెడితే దూరం అవుతారు, కానీ మళ్ళీ దగ్గరికి రావడానికి మనమే ఒక మెట్టు దిగాల్సి వస్తుంది. అవసరం అంటారా? మన పెద్దరికాన్ని మనం నిలుపుకోవాలి అని ఆయన బ్రెయిన్ వాష్ చేయడంతో విశ్వనాథ్ గారు ఇంకా తగ్గక తప్పలేదు. అలా పింకీని తీసుకుని విశ్వనాథ్ సతీ సమేతంగా అత్తవారింటికి వచ్చాడు. ఆకాష్ వెన్నెల జంటను చూసి అందరూ సంతోషపడ్డారు. మరుసటి రోజుకి వ్రతానికి ఏర్పాటు చేశారు. అభిరామ్ ఎవరికి చెప్పా పెట్టకుండా ఫారెన్ చెక్కేశాడు. కొడుకు చేసిన పని చూచాయిగా అర్థమైన విమలకి తల తీసేసినట్లుగా అయింది. అందుకే పుట్టింటి నుంచి కబురు వచ్చినా కూడా స్పందించలేదు. అలా పెద్దలందరి సమక్షంలో ఘనంగా సత్యనారాయణ వ్రతం చేసుకుని భోజనాలు పెట్టించారు. అలా వెన్నెల ఆకాష్ ఒక ఇంటి వారయ్యారు. చల్లని రాత్రి, ఆకాశం నిర్మలంగా ఉంది. అక్కడక్కడ నక్షత్రాలు మిణుకుమంటూ ఉన్నాయి. చంద్రుడు తారలతో కులాసాగా కవులు చెప్పుకుంటూ ఉన్నాడు. తమ విలాసాలన్నీ టెర్రస్ పైన విలాసవంతమైన బెడ్ మీద కూర్చుని ఉంది వెన్నెల. ఆకాశంలోని మేఘాలను చూస్తూ మెల్లిగా వెన్నెల దగ్గరికి వచ్చాడు. ఇలా ఓపెన్గా రొమాన్స్ చేసుకుంటే ఎవరైనా చూస్తే ఎలా అని తన అరచేతులతో కళ్ళను మూసుకుంది వెన్నెల. ఇక్కడ ఎవరికి ఇళ్ళు లేవు, ఉన్నా చాలా దూరంగా ఉన్నాయి. మనం ఎవరికి కనిపించం, కేవలం ఆ తారా చంద్రులకి తప్పితే
అని వెన్నెల వంపు తిరిగిన నడుముని వీణమెట్టినట్లు మీటాడు ఆకాష్. ఆకాష్లో కలవరం, గొంతులో తడి ఆరిపోయింది. బావా అని అతని వీపుని గిచ్చి పట్టుకునేసరికి అతనికి మరింత కిక్కు వచ్చింది. వలపు సరాగాలు పాడుతూ ఆ మధురిమ చవి చూస్తూ ఒకరిలో ఒకరు కలిసిపోయారు. ఆ ఆకాశంలో వెన్నెల ఎలా ఉందో నాలో నువ్వు, నీలో నేను ఇలాగే ఉండాలి బావా అని అతని కౌగిలిలో కరిగిపోయింది ముచ్చటగా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు స్టోరీ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పేయండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటూ మీ లహరి రాజశేఖర్.